గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. టుడే సెషన్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ తెలుగు. ఈరోజు సెషన్ తెలుగులో ఉంటుందండి. మనం మామ్స్ టు బీ సెషన్‌లో ఇప్పటికి మనము 5 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 6థ్ సెషన్‌లో ఉన్నాము. మన ముందు ప్రసన్న లక్ష్మి మేడం గారు ఉన్నారండి హైదరాబాద్ నుండి. ఆవిడ 22 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా మేడం 6 పుస్తకాలు రచించారు. అందులో ఆహ్, సూపర్ కిడ్స్ అనే బుక్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్‌కి ఆహ్, మంచిగా కనెక్ట్ అవుతదండి. అందులోని జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకుందాము. ఇంకా ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, ఏమున్నా మేడంని అడిగి తెలుసుకుందాం. అదే కాకుండా ఆవిడ కౌన్సెలింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. జూమ్ సెషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆహ్, వెల్కమ్ ప్రసన్న లక్ష్మి గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ టు అవర్ జాయ్ ప్లాట్‌ఫార్మ్. ఆహ్, ఓకే అమ్మా. థ్యాంక్ మేడం యూ. ముందుగా మీరు ఆహ్, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది? ధ్యానంలోకి ఏ విధంగా వచ్చారు? మీ ఓకే. యొక్క ప్రయాణం గురించి చెప్తారా? యాహ్! ఓకే అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మార్నింగ్ అయినా గూడా మీరందరూ అంత ఇంట్రెస్ట్‌గా వినడానికి రెడీగా ఉన్నారు అంటే దట్ ఈస్ వెరీ హ్యాపీఫుల్. సో, నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను 22 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. సో, నాకేంటి అంటే హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అంటే మైగ్రేన్ హెడేక్ ఉండేది. వచ్చింది అంటే 3 డేస్ సఫర్ అయ్యేదాన్ని. దాంతో పాటు అస్తమా ఉండేది. అంటే ఇప్పుడు ఒక 3 మంత్స్ ఇలా నైట్ కూర్చోవాల్సొచ్చేది అంతే. పడుకుంటే అస్తమా ఎక్కువైపోయేది. దగ్గు, ఆయాసం ఎక్కువైపోయేది. దాని తర్వాత ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, ఏదెక్కినా వామిటింగ్స్ అయిపోయేవి. ఒక 1 అవర్ జర్నీ చేశాను అంటే వామిటింగ్ అవ్వాల్సిందే. ఇల్లు దులిపాను అంటే వామిటింగ్ అవ్వాల్సిందే. రీజన్ ఏంటి అంటే డస్ట్ ఎలర్జీ. అంటే ఇవేమి పెద్ద సమస్యలు కావు. అలాగని సమస్య లేదు అని చెప్పలేను. అప్పటికి ఇంకా నా ఏజ్ జస్ట్ 35 ఇయర్స్ చిన్న పిల్లలు. ఎవ్రీ మంత్ ఒక 4, 5 డేస్ ఇంక నేను కంప్లీట్‌గా బెడ్ మీద నుంచి లేవలేను. ఇంక మా వారు మెయింటైన్ చేసుకోవాల్సిందే. అది నాకు చాలా ఎంబ్రాసింగ్‌గా ఉండేది. ఇదేంటి ఏ పక్షులు, ఏ జంతువులు కూడా ఎవరి మీద ఆధారపడట్లేవు కదా! ఇంత చిన్న ఏజ్‌లో మా మదర్ చేస్తున్నారు, మా అత్తగారు చేసుకుంటున్నారు. నేనెందుకు చేసుకోలేకపోతున్నాను పని? అసలుకైనా ఏ జంతువు కూడా మెడిసిన్ తీసుకోవట్లేదు కదా! మరి మనకెందుకు ఈ మెడిసిన్ తీసుకోవాలి? ఈ డాక్టర్ల చుట్టూ తిరగాలి. ఇది కాక ఇంకేదో ఉంది కానీ నాకు తెలియట్లేదు అనే ఫీల్‌లో చాలా ఉండేది నాకు ఈ ప్రాబ్లమ్ చాలా చిన్నప్పటి నుంచి ఉండేదనమాట. అప్పుడు మా వారికి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయింది. సో, అక్కడ ఏం చూసానంటే జస్ట్ నేను ఎక్కువగా బుక్స్ చదువుతాను. లైబ్రరీకెళ్ళడము, బుక్స్ చదవడము చాలా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సో, ఫస్ట్ ఇలా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము. సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఫస్ట్ ఒక కాసేపు అలా లైబ్రరీకెళ్తే రిలాక్స్ అవుతాము. వచ్చి ఇల్లు సర్దుకోవచ్చు అని మా బాబు తీసుకెళ్ళాడు లైబ్రరీకి. వదిలేసి వాడు స్కూల్‌కెళ్ళిపోయాడు. రిటర్న్‌లో నాకు ఇల్లు తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వైజాగ్‌లో బయటికెళ్ళడము. వెళ్ళేటప్పుడు బాబుతో ఎళ్ళిపోయాను. సరే అటు ఇటు తిరుగుతూ ఉన్నాననమాట. ఒక సందులోకి వెళ్ళబోయి ఇంకో సందులోకి వెళ్తే అక్కడ ఉచిత ధ్యాన శిక్షణ అని బోర్డ్ కనిపించింది. వావ్! అది కనిపించగానే ఎందుకో తెలీదు లోపటి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఇదేంటో చూడాలి అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే తను 11-1 ఏదో పెట్టారు టైమింగ్స్. అప్పుడు ఈవినింగ్ ఆల్‌మోస్ట్ 4 అవుతుంది. సో, ఆ టైంలో ఇంక బాగోదులే వెళ్ళడము. ఆవిడ 11-1 అని పెట్టారు కదా! అని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా బాబుకి చెప్పాననమాట. నాన్న ఇలా అక్కడ బోర్డ్ చూసాను. వాళ్ళెవరో నాకు తెలీదు. వైజాగ్ ఇది కొత్త నాకు. కానీ నేనెళ్తున్నాను. ఒకవేళ మళ్ళీ నేను రాకపోతే, ఒకవేళ అక్కడ ఏదైనా నాకు జరిగితే ఈ ఇంట్లో నేనెళ్తాను అని వాడికి చెప్పాను. అంటే చూడండి మనసు అనేది ఎంత మాయ చేస్తది మనను అంటే, చూడగానే నా సోల్‌కి తెలిసింది దట్ ఈస్ ద రైట్ వే అని. కానీ మనసేం చేస్తుందంటే ఇక్కడ మభ్యపెడుతుందన్నమాట. అరె! నీకు అదెవరో తెలీదు. ఎలా ఎళ్తావు? నీకు వైజాగ్ కొత్త. వాళ్ళెళ్ళాక నిన్నేమైనా చేస్తే ఏం జేస్తావు? నీకిక్కడ ఎవరు తెలీదు. అనేసి అక్కడెవరు కనిపించట్లేరు. అదేదో కొంచెం లోపట సందులోకుంది. ఆ చిన్న బోర్డ్ చూసి నువ్వు టెంప్ట్ అవ్వడం ఏంటి? ఈ క్వెషన్స్ అన్నీ వస్తున్నాయి నాకు లోపట. సో, అప్పుడు మా అబ్బాయికి చెప్పాను, నాన్న ఇలా వెళ్తాను నేను వాళ్ళ ఇంటికి అని చెప్పాను. సరే మమ్మీ వెళ్ళు ఏం పర్లేదు అని వాడు చిన్న పిల్లోడు గదా! అప్పుడు నైన్త్ క్లాస్. కాబట్టి వాడు ఏం హ్మ్. పర్లేదు మమ్మీ నువ్వు వెళ్ళు. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను పిక్ చేసుకుంటాను. 1:00కి నా స్కూల్ అయిపోతది అని చెప్పాడనమాట. సరే వెళ్ళాను. వెళ్ళాక హేమలత గారు నాకు ఈ స్పిరిచ్యువల్‌లో ఫస్ట్ టీచర్ అనమాట. తనకి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తను నాలాగే ఒక హౌస్ వైఫ్. అయితే తనేం చెప్పిందంటే, "అమ్మ నాకు క్లాసెస్ చెప్పడం రాదు. బట్ ఏంటి అంటే, నాకు 8 ప్రాబ్లమ్స్ ఉండేవి హెల్త్ ఇష్యూస్. బీపీ ఉంది, మోకాళ్ళ నొప్పులున్నాయి, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాను. ఇలాంటి 8 ఇష్యూస్ ఉండేవి. నేను 8 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను.
ఇప్పుడు నేను ఏ టాబ్లెట్ వాడట్లేదు అని చెప్పారు. అది వినగానే నాకు అనిపించింది, ఓహో! దిస్ ఈస్ ద రైట్ వే. నేను ఏదైతే వెతుకుతున్నానో టాబ్లెట్స్ లేకుండా బతకొచ్చు అని ఏదైతే నా లోపట ఉందో, అప్పటి వరకు హ్మ్. నాకు తెలీదు. వితౌట్ టాబ్లెట్స్ అసలు మనిషి జీవించగలడని. ఎందుకంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి టాబ్లెట్స్, డాక్టర్లు, హెల్త్ ఇష్యూస్, గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడాలు ఇవి కామన్ నా లైఫ్‌లో. హ్మ్. ఓహో! ఇలా కూడా బతకొచ్చన్నమాట అని అనుకున్నాను. సరే తను ధ్యానంలో కూర్చోబెట్టారు. పిరమిడ్ ఉంది వాళ్ళ ఇంట్లో. పిరమిడ్ కింద ధ్యానం చేయించారు. ఒక 45 మినిట్స్ ఫస్ట్ సిట్టింగే నేను మెడిటేషన్ చేశాను. చేశాక నేను కళ్ళు తెరవగానే ఆవిడేం చేశారంటే, ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చారు నాకు. అప్పటి వరకు నేను ఎన్నో పుస్తకాలు చదివాను కానీ, భగవద్గీత ఎప్పుడు చదవడానికి ట్రై కూడా చేయలేదు. ఎందుకంటే, భగవద్గీత చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదివేదది. అది పూజ గదిలో పెట్టుకునేది, దాన్ని పూజ చేసేది అనే ఒక ఒపీనియన్. ఎందుకంటే, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా దానికి పూజ గదిలో పెట్టి చక్కగా పూజ చేయడం అలవాటనమాట. అదేదో పూజ చేసేది గానీ, మనం చదివేది కాదు, మనకర్థం కాదు, పెట్టదు అనే దాంట్లో ఉన్నాను నేను. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ ఆవిడ చిన్న పాంప్లెంట్. దాంట్లో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఓహో! అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని? పూర్వజన్మలో పాపాలు, ఈ జన్మలో రోగాలు. మరి రోగాలు తగ్గాలి అంటే జ్ఞానం అనే అగ్నిలో మీ కర్మలు ఎప్పుడైతే దగ్ధమవుతాయో అప్పుడు రోగాలు తగ్గుతాయి. అది చదవగానే నాకెంత రిలాక్సేషన్ అంటే అవును కదా! నేను ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే ఏం చేస్తున్నాను? తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఫస్ట్ హ్మ్. టైమ్ తలనొప్పొస్తే డాక్టర్ దగ్గరికెళ్తాము. సెకండ్ సారి వస్తే ప్రిస్క్రిప్షన్ రెడీగా ఉంటది. మెడికల్ షాప్‌కెళ్తాము. థర్డ్ టైమ్ రాకముందే టాబ్లెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ అర్ధరాత్రి వచ్చినా టకీమని మింగితే అయిపోతదని. అంటే మనం ఏం చేస్తున్నాం ఎప్పుడు కూడా వి ఆర్ ఎస్కేపింగ్. బట్ ఆ! దాన్ని మనము దాన్ని అగ్రీ చెయ్యట్లేదు. యాక్సెప్ట్ చెయ్యట్లేదు. తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. ఎవరికైనా తప్పు చేస్తే జైలు శిక్ష వేశారనుకోండి, దాన్ని ఆనందంగా అనుభవిస్తే తగ్గుతది. దాన్ని తప్పించుకుంటే ఏమవుతది? శిక్ష రెట్టింపవుతది. అందుకనే బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ ఇవేవి కూడా డాక్టర్లేం చెప్తున్నారు? మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడండి. ఎందుకంటే అక్కడ తప్పించుకోవడం తప్పితే, తగ్గించడం అనేది సైన్స్‌కి తెలియని విషయం. సో, అదెప్పుడైతే నాకర్థమైందో, వెంటనే నేను ఆ క్షణంలోనే డిసైడ్ అయ్యాను. ఈ రోజు నుంచి నా తలకాయ బద్దలైపోయినా పర్వాలేదు. నేను టాబ్లెట్స్ వాడను. సో, వితిన్ ఫస్ట్ డే ఆఫ్టర్ మెడిటేషన్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్. అప్పటి వరకు నాకసలు పత్రిజీ ఎవరో తెలీదు. పిరమిడ్ సొసైటీ ఏంటో తెలియదు. ఏమీ తెలియదు. జస్ట్ వన్ సిట్టింగ్ మెడిటేషన్ చేశాను. అండ్ దెన్ ఐ డిసైడెడ్. ఓకే. డిసైడ్ అయిపోయాను. చాలా బావుంది. ఇంకా ఆ రోజు మెడిటేషన్ చేశాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు వాళ్ళ ఇంటికెళ్ళడము, ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడము. వాళ్ళ ఇంట్లో ఏం చేశామంటే మేమిద్దరం కలిపి స్పిరిచ్యువల్ లైబ్రరీ స్టార్ట్ చేశాం. సో, అలా ఒక 4, 500 బుక్స్ మా లైబ్రరీలోకొచ్చేసాయి. ప్రతి బుక్కు నేను చదివి, ఆ తర్వాత లైబ్రరీలో పెట్టేదాన్ని. చదవడం కాకుండా ఆ బుక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని వచ్చిన వాళ్ళందరికీ. అదొక సెంటర్ అనమాట. సో, అలా ఒక 5-6 మంత్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మా వారెళ్ళేటప్పుడు చెప్పేదాన్ని. నేను వెళ్తే సెంటర్‌కెళ్తాను. లేదు ఈరోజు వెళ్ళట్లేదు అంటే బయట నుంచి లాకేసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే అప్పుడు ఓన్లీ ల్యాండ్‌లైన్. ఆ ల్యాండ్‌లైన్ పక్కన పెట్టేస్తే బయట నుంచి లాకేస్తే ఇంకెవరు వావ్! మేడం డిస్కనెక్ట్ అయినట్టున్నారండి. ఒక 2 మినిట్స్ వెయిట్ తెలిసిందేంటి చేయండి. అంటే ఓకే. యాహ్! ఎవరు చెప్పినా అది సత్యము. మేడం ఒకసారి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ పోయినట్టుంది. మరి నాకేనో అందరికో తెలీదు. ఒక్కసారి చెప్పరా మీరు? ఇంటి యాహ్! బయట లాకేసుకొని వెళ్ళేవాళ్ళు అన్నారు. ఆ! అక్కడి నుంచి మిస్ ఇంటి అయింది. బయట కంటిన్యూ. లాకేసుకొని ఎళ్ళమనేదాన్ని. సో దట్ అప్పుడు ఒక 5, 6 మంత్స్ నేనెలా ప్రాక్టీస్ చేశాను అంటే, జస్ట్ అయితే ధ్యానం చేయాలి, లేదంటే బుక్స్ చదవాలి, లేదంటే సీడీస్ వినాలి. 10:00 వరకు ఇంట్లో పని జేయాలి. 5:00 తర్వాత ఇంటి పని జేయాలి. బిఫోర్ దట్ జాబ్ చేస్తే ఏం చేస్తాం? మన కోసం మనం టైం పెట్టుకుంటాం కదా! సో, హ్మ్. ఇది స్పిరిచ్యువల్ లైఫ్. అంటే ప్రాపర్ లైఫ్‌లో నుంచి స్పిరిచ్యువల్ లైఫ్‌లోకి ఎప్పుడైతే టర్న్ అవుతున్నామో, నమ్మకం రావాలి ఫస్ట్. మీ నమ్మకమే మీ జీవితం. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. సో, తెలుసు ఇవన్నీ. కానీ నమ్మాలి అంటే మనసు అనేది మాయలో ఉంది. ఎందుకు అంటే మనం ఇక్కడ థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నాం కాబట్టి మనం నమ్మము. ఎందుకంటే డే 1 నుంచి పుట్టక ముందు నుంచే మెడిసిను, డాక్టరు ఇవన్నీ కూడా మనకి ఎక్కించబడ్డాయి.
సో ఇవన్నీ పోవాలి. మెడిటేషన్ ఈక్వల్ టు మెడిసిన్ అని మన మనసు బలంగా నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఇట్ విల్ వర్క్స్ అనేది నాకు ఫ్రెండ్స్ మీ అందరికీ డిస్టర్బెన్స్ వస్తుందా? నా ఒక్కదాని కనెక్షన్ సరిగ్గా లేదా? మీకు కూడా అందరికి వస్తుంది స్వయం. మాకు అందరికి అందరికి వస్తుందా? వస్తుంది. దిస్ అందరికి ఇస్ ద వస్తుంది. సెకండ్ టైం. యా ఓకే రజనీ గారు, థ్యాంక్ యూ. యా వెయిట్ చేద్దాము మళ్ళీ మేడం కనెక్ట్ అయ్యేవరకు. మేడం కడతాల్లో ఉన్నారంట పిరమిడ్ దగ్గర. మీకు అందరికీ ఒకవేళ పాజ్ పెడతాను రికార్డింగ్. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. కనిపిస్తున్నానా నేను మంచిగానే? కనపడుతున్నారండి, కనపడుతున్నారు. వాయిస్ కూడా బాగుంది. యా యా. సో అలా నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. ఇలా 22 ఇయర్స్ నుంచి అందరి దగ్గర నేను నేర్చుకున్నాను. డాక్టర్ న్యూటన్ గారు, జీకే గారు, పత్రి గారు, ఇలా సొసైటీలో ఎవరైతే టాప్ మోస్ట్ మాస్టర్స్ ఉన్నారో అందరి దగ్గర కౌన్సిలింగ్స్ చేయడం ఎలా అని అన్ని నేర్చుకున్నాను. సో దాంతోపాటు బుక్స్ రాయడము, కౌన్సిలింగ్స్ చేయడము, జూమ్ సెషన్స్ తీసుకోవడము, టోటల్గా ఒక లైఫ్ అనేది నాది టర్న్ అయింది అని చెప్పొచ్చు. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ లాట్ ఆఫ్ చేంజెస్ నాలో నేను చూసుకున్నాను. సో అలా చూసుకోవాలి అంటే ఓన్లీ వన్ థింగ్, సాధన, వైరాగ్యం. సాధన చేయాలి, సాధించలేనిది ఏదీ లేదు ఫ్రెండ్స్. మీరు సాధన చేశారు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే యోగ కర్మసు కౌశలం. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీరు ఏ పనులు చేసినప్పటికీ ఆ పనులలో ఎనర్జీతో చేయగలుగుతారు. అది వంట అయినా కానివ్వండి, ఆఫీస్ వర్క్ అయినా కానివ్వండి, పిల్లల్ని పెంచడం అయినా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ డైలీ. నో సండేస్, నో హాలిడేస్. సండేస్ హాలిడేస్ లేవు. ఎనీ టైం రోజు మొత్తంలో ఒక 24 అవర్స్ పెట్టుకోండి. ఆ 24 అవర్స్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ అటెండెన్స్ వెయ్యాలి. లేదు ఈ రోజు చెయ్యలేదు అంటే నేను అన్నం తినను, లేదా కాఫీ మానేస్తాను, లేదా ఏదో ఒకటి మీకు మీరు ఒక చిన్న దాన్ని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు లేదు లేదు నేనే ఓపెన్ చేస్తాను. సో అలా కంటిన్యూ చేయొచ్చు. నేనైతే ఈ 22 ఇయర్స్లో ఒక్క రోజు కూడా ధ్యానం ఆపలేదు. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, మా అమ్మ చనిపోయింది, ఇలా అన్ని పెళ్ళిళ్ళు, మా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేశాను. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆఫ్టర్ 12, బిఫోర్ 5 మనదే కదా టైం. ఎంత బిజీగా ఉన్న లైఫ్, 12 తర్వాత నైట్, మార్నింగ్ 5 లోపు మన టైమే కదా. ఆ టైంలో అయినా నేను మెడిటేషన్ చేసే పడుకుంటాను. సో డిసైడ్ అయిపోయండి. శరీరము అంటే తిండి, నీళ్లు, నిద్ర, ఈ 3 ఎలా అవసరమో ఆత్మకి ధ్యానం అలా అవసరము. ధ్యానం ఎందుకు చేయాలంటే ధ్యానం కోసం చేయాలి, దట్స్ ఆల్. ఇంకా దేనికోసమో కాదు, ఆరోగ్యం కోసమో, ఆనందం కోసమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనికోసమో కాదు. ధ్యానం కోసమే చెయ్యాలి. చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో, మీరు ఈ భూమి మీదకి ఏ వర్క్ కోసం అయితే వచ్చారో అది ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అవుతారు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకసారి ఉండండి. ఓకే ఓకే, అలా మీరు కంటిన్యూ చేయండి. అలా నా లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పటి వరకు. సో దాని మధ్యలో నాకు చాలా ఇష్టమైన బుక్ ఏంటంటే సూపర్ కిడ్స్. ఈరోజు ఆ బుక్లోని కొన్ని అంశాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? బుక్ ఏం స్టార్ట్. లేదు మేడం, ఇలా పుస్తకం రాయడానికి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఎలా రాయాలనిపించింది, మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా మాస్టర్స్ దగ్గర నుంచి, ఎలా జరిగింది? ఓకే, బుక్ రాయడానికి ఎలాగంటే డాక్టర్ జీకే గారని, ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్కి ఫౌండర్ అనమాట. ఆయన డాక్టర్ యాక్చువల్గా. వైజాగ్లో మేము ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్న పాప 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బేబీ. ఎందుకో వాళ్ళ అమ్మాయిని తరచుగా మీట్ అవుతూ ఉండేదాన్ని. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని జస్ట్ కౌన్సిలింగ్స్ నేర్చుకోవడానికి, క్లాసెస్ వినడానికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఎవరి దగ్గరైనా ఈ అమ్మాయి ఉంటుంది. ఒక మమ్మీ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో అందరి దగ్గర అలా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ కూడా ఏం పెడుతున్నారంటే ఇలా ఒక బాక్స్లో పెట్టిస్తారు. తను తింటే ఓకే, తినకపోతే వదిలేస్తున్నారు. పట్టుబట్టి తిండి తినిపించట్లేదు. ప్లస్ వర్క్ చేపిస్తున్నారు. అంత చిన్న పాపతోటి కొంచెము చిన్న చిన్న వర్క్స్, చెట్లకు నీళ్లు పోయడం కానివ్వండి, పెన్ను క్యాపులు తీసి పెట్టడం, అలాంటి వర్క్స్ చేపిస్తారు. అంటే ఒక మెచ్యూర్డ్ గర్ల్కి ఎలా చేపిస్తారో అలా వర్క్ చేపిస్తున్నారు ఆ పాపతోటి. అదంతా విన్నాక నేను ఆయన అడిగాను, ఇదేంటి ఏదో కొత్తగా ఉంది సార్ అంటే, ఇది ఎస్ఎస్వై వాళ్ళది మేడం, ఇది ఒక మెథడ్. సో మేము ఒక 10 మెంబర్స్ ఈ మెథడ్ నేర్చుకొని
ఇలా పెంచుతున్నాము అని చెప్పారనమాట. సో అది నాకు తెలియాలి సార్ అంటే ఇంకా ఆయన ఇంటర్నెట్ లో కానివ్వండి, వాళ్ళు తెచ్చుకున్న మెటీరియల్స్ కానివ్వండి, సో ఆ పేరెంట్స్ అందరితోటి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి అవన్నీ చేసి ఆ బుక్ లాగా తీసుకొచ్చాను అనమాట. సో ఆ బుక్ రాసినప్పుడు నా ఫీలింగ్స్ ఏంటంటే ఒక 2-3 డేస్ ఫుల్గా ఏడ్చాను నేను. ఇంత చిన్న విషయాలు తెలియక ఎంతో కష్టంగా పెంచాం పిల్లల్ని. ఇష్టంగా పెంచుకోవచ్చు, ఆనందంగా పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ విషయాలు తెలియక ఏదో చాలా కష్టపడుతున్నాం, ఏదో బాధ్యత మోస్తున్నాం, బరువు మోస్తున్నాం అన్నట్టుగా పెంచాము పిల్లల్ని. ఇంత చిన్న చిన్న విషయాలు అనేసి నాకు చాలా బాధ అయ్యేది. అందు గురించి అప్పటి నుంచి నేను ఏంటి అంటే ఎవరు ప్రెగ్నెంట్ గా కనిపించినా, ఎవరు చిన్నపిల్లల పేరెంట్స్ కనిపించినా వాళ్ళందరికీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు అమ్మమ్మలు కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చిన్నపిల్లలు మీ ఇంట్లోకి వస్తారు కదా, వాళ్ళకి 4 వర్డ్స్ చెప్పండి చాలు, వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తారు అని చెప్తూ ఉంటాను అనమాట. అలా నాది ఆ బుక్ అనేది సార్ అప్పటికి ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట ఆ సూపర్ కిడ్స్ బుక్ రాయించాలి అని, రాయాలి అని. నేనేంటి అవన్నీ కలిసి ఒక విత్ ఇన్ 1 month లో ఆయనకు మ్యాటర్ అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేశాను. ఆయన షాక్ అయ్యారు, ఇదేంటి మీరు ఇంత మ్యాటర్ ఎలా గ్యాదర్ చేశారు, అసలు నేనే వండర్ అవుతున్నాను అన్నాను. తర్వాత బుక్ గా తీసుకొచ్చింది ఆయనే. దాన్ని కంప్లీట్ గా నేను అంత మ్యాటర్ గ్యాదర్ చేశాను. కంప్లీట్ గా బుక్ డిజైనింగ్ కానివ్వండి, ప్రింటింగ్ కానివ్వండి, మొత్తం ఆయనే చూసుకున్నారు. సో అలా బుక్ అనేది స్టార్ట్ అయింది. కానీ అదొక బేస్ అయింది. 20 years లో కూడా ఈ ధ్యాన మాతృత్వం అనే దానికి ఈ సూపర్ కిడ్స్ అనే బుక్ ఒక పునాది లాగా అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మేడం మీరా సూపర్ కిడ్స్ అంటారు. సో అది అలా నాకు దాని తర్వాత ఇప్పుడు నా మనవరాల్ని మనవడిని ఆ పద్ధతిలో పెంచుతున్నప్పుడు ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయనేది నాకు అర్థమవుతుంది. సో చాలా డిఫరెంట్, చాలా చిన్న విషయాలు మనం పట్టించుకోము, తెలియదు. ఆ చిన్న విషయాలను పట్టించుకోవడం వలన మనం చాలా డిఫరెంట్ గా పిల్లల్ని పెంచవచ్చు అనే విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా చిన్నపిల్లల పేరెంట్స్ ఉన్నారా, ప్రెగ్నెంట్స్ ఉన్నారా లేదా నాకు తెలియదు. ప్లస్ ఈ ప్లాట్ఫామ్ లో ఇది లాస్ట్ క్లాస్ అంటున్నారు కాబట్టి మీకు వీలైతే నోట్ చేసుకోండి, లేదా ఈ వీడియో మళ్ళీ మీకు ఎలాగో ఉంటది కాబట్టి ఇట్స్ ఓకే. ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు కనిపిస్తే, చిన్నపిల్లల పేరెంట్స్ కనిపిస్తే వాళ్ళకి 4 విషయాలు చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెంట్ అయ్యారు అంటే మీ ఆహారం ఎలా ఉంటుందో మీ ఆలోచన అలాగే ఉంటుంది. సో తినే ఆహారం శాకాహారం అయి ఉండాలి. ఎందుకు శాకాహారం అంటే ఇక్కడ ఒక సోల్ మన లోపటికి వస్తున్నది ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ నాలెడ్జ్. జీవము, చైతన్యము, జ్ఞానము. ఈ మూడిటిని ఆత్మ అంటారు. సైంటిఫిక్ గా పత్రిజీ ఏం చేశారంటే స్పిరిచువల్ సైన్స్ లో ఒక సబ్జెక్ట్ లాగా చెప్పేశారు ఆయన. ఒక సైన్స్ ఎలాగో, ఒక సోషల్ ఎలాగో, హిందీ ఎలాగో, స్పిరిచువాలిటీని కూడా ఒక సబ్జెక్ట్ లాగా మనకు అందించారు. సో మరి మనలో ఏదైతే జీవము, చైతన్యము, జ్ఞానం ఉన్నాయో జంతువులకు కూడా అదే జీవం ఉంది, చైతన్యం ఉంది, జ్ఞానం ఉంది, తల్లి బిడ్డల రిలేషన్ ఉంది. మనని కట్ చేసిన బ్లడ్డే వస్తుంది, జంతువుని కట్ చేసిన బ్లడ్డే వస్తుంది. ఇంకా మీరైనా మీ పిల్లల్ని వదిలేస్తే 1 సంవత్సరం తర్వాత వెళ్తే మీ పిల్లలు గుర్తుపట్టరేమో బహుశా. కానీ జంతువు మాత్రము ఒక 10 ఆవులున్నా దూడను వదిలేస్తే దాని తల్లి దగ్గరికే వెళ్తది. కోడి గుడ్డి ఎక్కడ పెట్టినా అక్కడికి వెళ్ళి పొదుగుతుంది. అంటే వాటికి తల్లి బిడ్డల రిలేషన్ అనేది చాలా బలంగా ఉంది. సో ఇక్కడ ఆ రిలేషన్ ని కట్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద బిగ్ మిస్టేక్. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అంటే అది మాంసాహారం తినడం మాత్రమే. అంతకు మించి పాపము ఘోరం ఇంకొకటి లేదు కాక లేదు. అందుకే పత్రిజీ ఏం చెప్తారంటే మీరు ధ్యానం చేసినా చెయ్యకపోయినా అది మీ స్వవిషయం, నేను జోక్యం చేసుకోను, కానీ మీరు శాకాహారులు అవ్వండి అనేదే మన స్లోగన్. పిఎస్ఎస్ఎం మెయిన్ స్లోగన్ ఏంటి అంటే శాకాహార జగత్ అవ్వాలి అని. సో అందుకని ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా శాకాహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంతో పాటుగా ఏంటి అంటే ఎవ్రీ 3 hours ఒకసారి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫుడ్ అనేది మేజర్ పార్ట్. ఇలా మీరు ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫుడ్ ఇంటేక్ అనేది ఏదైతే ఉందో అది చాలా బిడ్డ మీద బలంగా ప్రభావం చూపిస్తుంది. ఫుడ్ అంటే నాట్ ఓన్లీ టేకింగ్ ద ఫుడ్, మీరు చూసేది కానివ్వండి, వినేది కానివ్వండి, అంటే పంచ ఇంద్రియాల ద్వారా మనసుకి మీరు ఏదైతే పంపిస్తున్నారో దాన్ని ఫుడ్ అంటాను.
అంటే ఎక్కువగా టీవీలో పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడము, సినిమాలు చూడడము, ఫైటింగ్ చూడడము, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మీరు వినని కూడాని వినడము, అంటే ఎవరో వచ్చారు వాళ్ళ బాధలు కష్టాలు చెప్తారు, అది కూడా కరెక్ట్ కాదు. మీకు అవసరం లేదు. మీరు అప్పుడు ఒక దివ్యమైన పనిలో ఉన్నారు, ఒక అద్భుతమైన కార్యంలో ఉన్నారు. ఒక తల్లి కాబోవడము అంటే భగవంతుడిని కడుపులో మోస్తున్నారు. అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. కనీసం ఒక 5 సంవత్సరాలు మీరు మీ పిల్లలకి డెడికేటెడ్ గా ఉండగలిగితేనే మీరు ప్రెగ్నెంట్ అవ్వండి, లేదంటే అవ్వకండి అని చెప్తాను నేను. ఎందుకు అంటే భూమి మీదకి మిమ్మల్ని నమ్మి ఆ పై లోకాల నుంచి ఈ భూమి మీదకి వస్తున్నారు ఒక భగవంతుడు. సో వాళ్ళని చూసుకునే బాధ్యత మీది. జాబ్ కెరియర్ అంటారు అవి తర్వాత. ఆఫ్టర్ 5 years మీ జాబ్ మీ కెరియర్ అన్ని మీకు అలాగే ఉంటాయి. కానీ ఒక్కసారి పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి రాలేరు, ఏమి చెప్పలేరు వాళ్ళకి. ఎందుకంటే 4 years లో పిల్లలు 10 languages నేర్చుకోగలుగుతారు, 2 encyclopedias చదవగలుగుతారు. వాళ్ళకి మీరు ఎంత నేర్పించగలిగితే అంత నేర్చుకునే కెపాసిటీ పిల్లల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఆకలి అవుతుంది అనుకోండి బాగా, నేను జస్ట్ ఆవకాయ కలిపి అన్నం పెట్టిన, అబ్బా మేడం చాలా అద్భుతంగా ఉందంటారు. అన్నం తిన్నాక నేను బిర్యానీ పెట్టినా పరమాన్నం పెట్టినా మీకు నచ్చుతుందా? దాని టేస్ట్ ఉంటుంది కానీ నచ్చదు, ఎందుకంటే అక్కడ ఆకలి లేదు కదా. అలాగే 4 years లోపు పిల్లలకి కొన్ని వేల సెల్స్ పనిచేస్తూ ఉంటాయి. వాటిని గనక మీరు నిద్ర లేపకపోతే అవన్నీ కామ్ డౌన్ అయిపోతాయి. సో ఆఫ్టర్ 4 years 80 years వరకైతే ఎంత నేర్చుకుంటారో బిఫోర్ 4 years వాళ్ళకి అంత నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఇద్దరు కూడా మీకు వచ్చిన అన్ని లాంగ్వేజెస్ లో వాళ్ళతో మాట్లాడండి. నేను ఎలా చెప్తాను అంటే పొద్దున తెలుగులో మాట్లాడండి, మధ్యాహ్నం ఇంగ్లీష్లో మాట్లాడండి, నైట్ హిందీలో మాట్లాడండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఏ ప్రపంచం అయితే తెలుసో ఆ ప్రపంచం మొత్తాన్ని మీ పిల్లలకు పరిచయం చేయండి. దే కెన్ లెర్న్. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది, వాళ్ళకి అన్నీ తెలుసు 7 years వరకు. అందుకే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. 7 సంవత్సరాల వరకు వాళ్ళ థర్డ్ ఐ ఇలా ఉంటది, ఓపెన్ అయి ఉంటది. మీరు 7 సంవత్సరాల లోపు ఆ థర్డ్ ఐని ఓపెన్ చేసే ప్రయత్నం చేయకపోతే అది ఇలా అడ్డం తిరిగి పడుకుంటుపోతుంది. అందుకే అప్పుడు ఉపనయనము అని చేసేవాళ్ళు. 7 years or 8 years పిల్లలకి ఉపనయనము అంటే థర్డ్ ఐ యాక్టివేషన్. మన పెద్దవాళ్ళ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు అంటే దట్ ఈస్ ద రీజన్. సో ఫ్రెండ్స్, అలా మీరు లాంగ్వేజెస్ నేర్పించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఒక లేగదూడ పుట్టగానే నడుస్తుంది కదా, ఒక చేప పుట్టగానే ఈదుతుంది. మరి మన పిల్లలు ఎన్ని నెలలకు బోర్ల పడతారు? ఎన్ని నెలలకు బోర్ల పడతారు చెప్పండి? 6 months పడుతుంది, 3-4 6 months. months. కానీ యాక్చువల్ గా క్రాలింగ్ షీట్ అని దొరుకుతుంది. ఆ షీట్ కొనుక్కొచ్చి మీరు 12 గంటల తర్వాత, పిల్లవాడు పుట్టిన 12 గంటల తర్వాత వాళ్ళని బోర్లా పడుకోబెట్టి హ్యాండ్ ఇలా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే విత్ ఇన్ 4-5 days లో వాళ్ళు పాకడం మొదలు పెడతారు. ఇది చాలా మందికి మేము చేసాం. ఈ 20 years లో కొన్ని వేల మంది పేరెంట్స్ నేను మీట్ అయ్యాను. సో చాలా ఈజీ, కానీ బాగా ఏడుస్తారు పిల్లలు. కానీ వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళ బాడీ బాగా బిల్డప్ అవుతుంది. అయితే ఎక్కువసేపు ఉంచదు, జస్ట్ 1 minute, అలా రోజుకి 2 or 3 times చేస్తే చాలు. విత్ ఇన్ 10 or 15 days లో వాళ్ళు పాకడం మొదలు పెడతారు. ఇది చాలా చిన్న విషయం కదా, ఇది ఎవరైనా చేయొచ్చు. కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, ఫస్ట్ నమ్మకం ఉండాలి, నెక్స్ట్ పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి. ఇవన్నీ ఉంటాయి చుట్టూత. ఇప్పుడు మా ఇంట్లో నాకు తెలుసు, మా కోడళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. పేరెంట్స్ ఒప్పుకోకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఏమి చేయలేరు. సో గ్రాండ్ పేరెంట్స్ ఒప్పుకోకపోతే పేరెంట్స్ ఏమి చేయలేరు. కాబట్టి నేనేం చెప్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి, తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్ళండి, సర్చ్ చేయండి, ఇంకా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. సో అదంతా మీ పేరెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ దిస్ ఈస్ ద వే, ఇది కరెక్టే అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను కూడా పాజిటివ్గా తీసుకొస్తే అప్పుడు మీరు కొత్తగా మీ పిల్లల్ని పెంచగలరు. సో పాకడం అనేది చాలా ఈజీ. 12 hours లో ఉండి స్టార్ట్ చేయొచ్చు. 15 days నుంచి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించవచ్చు. కాకపోతే పేరెంట్స్ దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎలా పట్టుకోవాలి, దాని నెక్ బోల్డ్ ఉంటుంది, అది ఎలా వేయాలి, ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఇదంతా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కనుక చేస్తే చాలా చక్కగా మీరు తర్వాత నేర్పించాలంటే 2-3 నెలలు పడుతుంది. కానీ వాళ్ళు పుట్టినాక విత్ ఇన్ 15 days నుంచి మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు 2-3 months లో వాళ్ళు స్విమ్మింగ్ చాలా చక్కగా చేస్తారు. ఒక చేపకి ఎవరు స్విమ్మింగ్ నేర్పించారు? ఒక పక్షికి ఎగరడం ఎవరు నేర్పించారు?
లేగదూడకి నడవడం ఎవరు నేర్పించారు? కోయిలకు పాడడం ఎవరు నేర్పించారు? మరి మన పిల్లలకి ఎందుకు నేర్పించాలి? ఎందుకంటే ఇక్కడ మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి. సో దాన్ని మనం బద్దలు కొట్టాలి. చూడండి, అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు, అష్టావక్రుడు కడుపులో ఉన్నప్పుడు వేదాలు నేర్చుకున్నాడు. మరి మన పిల్లలు ఎందుకు నేర్చుకోరు? నేర్చుకుంటారు కదా. సో నేనేం చెప్తానంటే, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 4th మంత్ నుంచి 4వ నెల నుంచి మీరు మీ బాబుతో కానీ పాపతో కానీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోన్, దీంట్లో నెట్ ఉంటది, ఇది ఫోన్ అమ్మ, దీన్ని ఫోన్ లాగే వాడాలి, దీన్ని పగలగొట్టడము కింద వేయడము ఇలాంటి కాదు. ఫోన్ దేనికి యూజ్ అవుతుంది అని మీరు ఒక 2-3 టైమ్స్ కడుపులో ఉన్నప్పుడు చెప్పారు అనుకోండి, వాళ్ళు పుట్టాక ఆ ఫోన్ ఎప్పుడు మిస్యూజ్ చేయరు. అంటే మీరు పరిచయం చేస్తున్నారు ప్రపంచాన్ని వాళ్ళకి. సో ఇది రిమోట్, ఇది ఫోన్, ఇది నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను, మనం ఇప్పుడు ట్రైన్లో వెళ్తాము, సో నీకు కొంచెం చిరాగ్గా ఉండొచ్చు, మనం ఇప్పుడు జర్నీ చేస్తాము, ఆ ఫుడ్ టైంకి ఫుడ్ దొరకకపోవచ్చు, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాము. అంటే ఒక పెద్దవాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారో మీ లోపల ఉన్న బేబీ దగ్గర నుంచి కూడా మీరు అలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేస్తారు. లేకపోతే చూడండి, ప్రెగ్నెన్సీలో మనం ట్రావెల్ చేస్తుంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మా పిల్లలకి మేము చెప్తాం, మామూలుగా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వెళ్తుంటే ఏడుస్తారు కదా, మా మనవరాలు ఏజ్ ఇప్పుడు 3 years, దానికి నేను డే 1 నుంచి చెప్తాను అనమాట, అమ్మ నేను ఈరోజు పిరమిడ్కి వెళ్తాను, మళ్ళీ ఈరోజు వస్తాను, ఇన్ని రోజులు నేను ఉండను అంటే అది అన్ని రోజులు ఏడవదు. మళ్ళీ మేము ఆ రోజు చెప్పిన టైంకి రాకపోతే అప్పుడు టాప్లు వేసిపోతాం. కాబట్టి పిల్లలకి మాట ఇచ్చారు అంటే నిలబెట్టుకోవాలి. వాళ్ళకి తెలియదు అనుకుంటాము, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడకపోవచ్చు, బట్ ఆ ఇరిటేషన్ అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకు ఇరిటేట్ అవుతుంది అనేది ఫస్ట్ లో అర్థం అవ్వలేదంట మా కోడలికి, తర్వాత అర్థమైంది. మేము ఒక 1 day లేట్ గా వెళ్ళాం ఇంటికి. సో మమ్మల్ని చూశాక కామ్ డౌన్ అయింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ సారీ తల్లి, నేను అనుకోకుండా లేట్ అయ్యాను, కానీ ఆ రోజు తనకి వెంటనే నేను కమ్యూనికేట్ చేయాల్సింది, లేట్ అవుతున్నానమ్మా నేను రాలేను అని. సో ఆ 1 day అంతా తన సఫరింగ్ అనేది అర్థమైపోతుంది. అంటే మనం ఏదైనా వాళ్ళకి చెప్పకూడదు, చెప్తే దాన్ని నిలబెట్టుకోవాలి. అదొకటి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కమ్యూనికేషన్ కడుపులో ఉన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. బయటకు వచ్చాక కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇలా చేస్తున్నాము అనేది మీరు వాళ్ళకి చెప్పారంటే దాన్ని చాలా చక్కగా చేయగలుగుతారు. సో ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఏవైనా వాళ్ళకి హ్యాబిట్స్ మార్చాలి అంటే దాన్ని స్లీపింగ్ సజెషన్స్ అంటారు. ఎలాగంటే చూడండి, మనమైనా పిల్లలైనా పడుకున్న తర్వాత 5 minutes లోపు మన సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదైతే వెళ్తుందో ఆటోమేటిక్ గా బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చేయడం మొదలు పెడతారు, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీ పిల్లలు షేరింగ్ చేసుకోవట్లేదు అనుకోండి, చాలాసార్లు ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మా మనవరాలు షేర్ చేసుకోదు. సో దానికి ఏం చెప్తామంటే, షేరింగ్ ఈజ్ కేరింగ్. షేరింగ్ వల్ల నీకు లవ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, నువ్వు షేరింగ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. షేరింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ లో. ఇలా ఒక 2-3 sentences ఒక 15 to 20 days రిపీటెడ్ గా 40 to 50 times చెప్పాలి. ఫస్ట్ లో నాకు తెలియక చెప్పమంటే ఏ పేరెంట్స్ వల్ల అయ్యేది కాదు, ఎందుకంటే పాపం అప్పటికే వాళ్ళు అలసిపోయి ఉంటారు, పిల్లలు పడుకోగానే పడుకుంటారు. అప్పటి నుంచి నేనేం చెప్పానంటే, రికార్డ్ చేయండి, ఆ 2-3 sentences రికార్డ్ చేయండి. వాళ్ళు పడుకోగానే రికార్డ్ ఆన్ చేయండి. అది మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి కానివ్వండి, జస్ట్ వాళ్ళు నిద్రలోకి వెళ్తున్నారు అంటే రికార్డ్ ఆన్ చేయండి. అప్పుడు మీరు ఏదైతే నేర్పించాలి అనుకుంటున్నారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది, చాలా హ్యాపీగా అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. సో దాన్ని స్లీపింగ్ సజెషన్స్ అంటారు. దీని ద్వారా మీరు అంటే వెంటనే కాదు మార్పు, ఒక్క విషయం మారడానికి 20 days నుంచి 30 days పట్టొచ్చు, కానీ చాలా ఓపికగా దాన్నే రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు అది వాళ్ళ లైఫ్ లో ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు. అది చాలా మందిలో వర్కౌట్ అవుతుంది, అది చాలా ఈజీ. ఒక్క నిమిషం మేడం, సారీ, ఈ స్లీపింగ్ సజెషన్ ఏ ఏజ్ కిడ్స్ కి ఇవ్వచ్చు? ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఎలా చేంజెస్ చేయొచ్చు? 10 years వరకు కూడా చెప్పొచ్చు మనం. 10 years వరకు, ఓకే. 10 years వరకు అయినా చెప్పొచ్చు. ఏంటంటే వాళ్ళు పడుకోగానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది అది. ఓకే. కాబట్టి ఒకటే చెప్తాను, పాజిటివ్ గా ఉండాలి. అంటే దానివల్ల నష్టాలేంటి కష్టాలేంటి చెప్పకండి.
మీకు ఏది ఓకే. కావాలి స్ఫూర్తిగా స్పష్టంగా ఉండాలి. అందుకే నేనేం చెప్తానంటే ఎవరైనా మీరు చెప్పాలి అనుకుంటే ఫస్ట్ నాకు చెప్పండి. మీ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి. అది నేను కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఐడియా రాదు కదా! వాళ్ళ మైండ్ చాలా చాలా పవర్‌ఫుల్. మీరక్కడ నెగెటివ్ థింగ్ వేశారనుకోండి అదే వచ్చేస్తది. అంటే చూడండి మీరు ఆహ్, ఏదైనా వద్దు అని కానీ, కాదు అని కానీ ఇలా చెప్పకూడదు. ఎగ్జాక్ట్‌గా మీకేం కావాలి అనేది మాత్రమే చెప్పాలి. ఇప్పుడు మీరు షేరింగ్ చేసుకోవాలి. అంటే షేరింగ్ వల్ల యూజెస్ ఏంటి? అది కూడా ఓ చాంతాడంత కాదు. షేరింగ్ వల్ల 1 ఆర్ 2 ఆర్ 3 అంతే. అదే చెప్పాలి వాళ్ళకి. రిపీటెడ్‌గా చెప్పాలి. అలాగే కొంతమంది పిల్లలు పక్కలో పాస్ పోస్తూ ఉంటారు. 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు కూడా. వాళ్ళకేం చెప్పాలి? ఆహ్, మీరు బాత్రూమ్‌కి తీసుకెళ్తాను అక్కడే పొయ్యాలి. ఇక్కడ పొయ్యరాదు అని చెప్పొద్దు. అంటే హ్మ్. అది వాళ్ళకేమి వస్తది అంటే, ఓహో! టాయిలెట్ అనేది ఇక్కడ పొయ్యొచ్చు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. కాబట్టి హ్మ్. ఎక్కడ పొయ్యాలో చెప్పాలి. ఎలా చెయ్యాలో చెప్పాలి. ఏం చెయ్యకూడదో చెప్పొద్దు. అర్థమైంది కదా! సో, అర్థమైంది అది మేడం. క్లియర్‌గా పాజిటివ్. ఉండాలి. యాహ్! పాజిటివ్‌గా, క్లియర్‌గా ఉండాలది. అది హ్మ్. మీరు రిపీటెడ్‌గా మీ మదర్ గొంతుని వాళ్ళు బాగా గుర్తుపడతారు. చూడండి మన చిన్న పిల్లలైనా మీరు కోపంగా మాట్లాడితే వెంటనే వాళ్ళ ఫేస్ వాడిపోతది. మీరు ప్రేమగా మాట్లాడితే కిలకిలా నవ్వుతారు. అంటే మీ గొంతులో ఏదుంది అనేది వాళ్ళు వెంటనే గుర్తుపడతారు. ఎందుకంటే మీకు వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంటది కాబట్టి. అందుకే మీ వాయిస్ తోటే రికార్డ్ చేయండి. హ్మ్. వాయిస్ తోటి రికార్డ్ చేయండి. ఆ రికార్డ్‌ని ఆన్ చేయండి. ఇది చాలా మంది పేరెంట్స్‌కి వర్క్ అయింది. వర్క్ అవుతుంది కూడా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. స్లీపింగ్ సజెషన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో, దాంతో పాటుగా ఇంకా మీరేం చేయొచ్చు అంటే ఆహ్, వాళ్ళు పుట్టిన రోజు నుంచి 5 సెన్స్ ఆర్గాన్స్ ఎలా పని చేయించాలో నేర్పించవచ్చు. 5 సెన్స్ ఆర్గాన్స్ ఎలా పని చేయించాలో నేర్పించవచ్చు. ఎలాగంటే చూడండి, కళ్ళకి కళ్ళకి ఎనర్జీ పెరగాలి అంటే కాసేపు లైట్ ఎయ్యండి, బంద్ చేయండి. లైట్ ఎయ్యండి, బంద్ చేయండి. అంటే చీకటి, వెలుతురు, చీకటి, వెలుతురు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతది. అలాగే చెవులకి ఎనర్జీ పెరగాలి అంటే ఒక్క 1 టైమ్ ఇలా క్లాప్స్ కొట్టాలి. ఒక 5 సెకండ్స్ ఆపేయాలి. 1 టైమ్ క్లాప్ కొట్టాలి. 5 సెకండ్స్ ఆపేయాలి. అంటే అక్కడ సౌండ్‌కి, నిశ్శబ్దానికి డిఫరెన్స్. అంటే వాళ్ళ ఆ పవర్ అనేది పెరుగుతది. అలాగే చూడండి చిన్నప్పటి నుంచే మనకు ఒక వస్తువుని తాకగానే అది తెలిసిపోవాలి. అంటే మీరు బండల మీద నడుస్తున్నారు. ఇది టైల్స్ అని, ఇది మార్బుల్ అని నాకు పెద్దయ్యాక కూడా తెలియదు. మార్బుల్ ఏంటి? టైల్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఎక్కడ నాకెవరు నేర్పించలేదు. కాబట్టి ఏదోలే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా పిల్లలకి అన్నీ తెలుసు. ఓహ్! ఇది చూడగానే ఇది మార్బుల్, ఇది టైల్స్, ఇది ఎందుకంటే వాళ్ళకి నడిచేటప్పుడు చెప్తున్నాం. దిస్ ఈజ్ మార్బుల్, దిస్ ఈజ్ టైల్స్, దిస్ ఈజ్ ఇది అని చిన్న చిన్నవి తీసుకొచ్చి వాళ్ళకి టచ్ చేసి అది నేర్పిస్తున్నాం. అలాగే క్లాత్స్ ఉంటాయి. ఇది సిల్క్, ఇది వులెన్, ఇది కాటన్, ఇది ఇది అని వాళ్ళకి టచ్ చేసి చూపిస్తామన్నమాట. సో దట్ చిన్నప్పుడు వాళ్ళు దాన్ని వెంటనే ప్రింట్ అయిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. పెద్దయ్యాక మర్చిపోతాము. చిన్నగున్నప్పుడు వాళ్ళకి ప్రింట్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ నేర్పించొచ్చు. స్పర్శ ద్వారా, వినికిడి ద్వారా, ప్లస్ కళ్ళ ద్వారా ఆహ్, టేస్ట్. టేస్ట్‌లు గూడా మీరు స్వీట్ తినిపిచ్చేసి అబ్బా! ఇది తియ్యగా ఉంది అని. అంటే దాన్ని అక్కడ యాక్షన్. అబ్బా! ఇది చాలా తియ్యగా ఉంది. ఇది చాలా పుల్లగా ఉంది. ఇది చింతపండు తినిపిచ్చి, ఇది నిమ్మకాయ తినిపిచ్చి, ఇది పులుపుంది. అలా ఎప్పుడైతే చెప్తారో, ఆ టేస్ట్ బర్డ్స్ కూడా వాళ్ళలో చాలా త్వరగా డెవలప్ అయితాయట. అంటే ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఇప్పుడు మీరు ఒక చిన్న బాటిల్‌లో పెసరపప్పేయండి, మినపప్పేయండి, కందిపప్పేయండి. ఊపితే డిఫరెంట్ సౌండొస్తది. అది మీరు మీరు గనక మీ పిల్లలకు చాలా చిన్నప్పుడు నేర్పిస్తే జస్ట్ ఆ సౌండ్‌తో వాళ్ళు గుర్తుపడతారు. ఇది మినపప్పు, ఇది శనగపప్పు, ఇది పెసరపప్పు అని. ఎందుకంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉంది. మనం దాన్ని యూజ్ చేయట్లేదు. టచ్ చేసి చూపిచ్చండి. పెసరపప్పు ఎలా ఉంటది? మినపప్పు ఎలా ఉంటది? అంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టినా కూడా వాళ్ళు ఇది పెసరపప్పు, ఇది మినపప్పు, ఇది శనగపప్పు, ఇది ఆవాలు, ఇది జీలకర్ర అని చెప్పగలుగుతారు. అంటే వాళ్ళు స్మెల్ చూస్తారు, లేదంటే టచ్ చేస్తారు, లేదంటే వాటెవర్ ఇట్ మే బి వాడు తెలుసుకుంటాడక్కడ. అంటే కొత్త కొత్త విషయాలు మీకు ప్రపంచం అంతా తెలుసు. వాళ్ళకి తెలిసిన మీకు తెలిసిన ప్రపంచాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. అంతే నేను చెప్పేది. సింపుల్‌గా చెప్పాలంటే మీకు తెలిసిన ప్రతి విషయాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. వితిన్ 4 ఇయర్స్ లోపు మీరు ఎంత చెప్పగలిగితే, ఎంత నేర్పించగలిగితే వాళ్ళు అంత నేర్చుకుంటారు. ఎందుకంటే 1,25,000,000,000,000,000 టన్స్ సెల్స్ పనిచేస్తూ ఉంటాయట.
దాని తర్వాత 80% తెలిసి ఆగిపోతాయట. కాబట్టి 4 ఇయర్స్ లోపే మీరు ఏది నేర్పించినా ఏది చేసినా మీ పిల్లలే జీవితంగా బతకండి, వాళ్ళలో అద్భుతమైన మార్పులు చూస్తారు. పేరెంట్స్ ఇద్దరికి ఇంకా ఇవి కాకుండా కార్డ్స్ తయారు చేయొచ్చు. అంటే అవి ఇక్కడ మీకు యుఎస్ లో కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ కార్డ్స్ దొరుకుతున్నాయి. నెంబర్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, లేదా ఫ్లాగ్ కార్డ్స్ కానివ్వండి, ఇలా చాలా రకాలు దొరుకుతున్నాయి కదా. ఆ కార్డ్స్ అన్ని తెచ్చి జస్ట్ ఇలా 1 మినిట్ ఇలా చూపించాలి, ఇలా అంతే, ఇలా చూపించాలి. అలా చూపించినప్పుడు మీరు ఆ కార్డ్స్ 10 కార్డ్స్ అక్కడ పడేయండి. దాంట్లో ఏ ఫ్లాగ్ కావాలంటే ఆ ఫ్లాగ్ వాడు తీసుకొస్తాడు. ఏ వెజిటబుల్ పేరు చెప్తే ఆ వెజిటబుల్ పేరు తీసుకొస్తాడు. వాడికి అప్పటికి మాటలు కూడా రావు. ఇప్పుడు మా మనవడు అక్కడ ఉన్నాడు, వాడికి మాటలు రావు, కానీ వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కార్డ్స్ అక్కడ పెట్టేస్తే వాడు ఏది అడిగితే అది తెచ్చిస్తాడు. సింపుల్. ఎందుకంటే వాళ్ళకి 2-3 టైమ్స్ చెప్పామంటే వాళ్ళకి గుర్తుండిపోతుంది. దాదాపుగా 100 బుక్స్ ఉన్నాయి వాడికి. ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. స్టోరీ బుక్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. అంటే జస్ట్ సూపర్ కిడ్స్ అంటే సూపర్ కిడ్సే. సో దీనికి ఏం కావాలి అంటే పేషెన్స్ కావాలి ఫ్రెండ్స్. ఓన్లీ థింగ్ ఈజ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగా, ఎంత పట్టుదలతో మీ పిల్లల్ని పెంచుతారో, మీరు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వలేరు. మీరేమంటారంటే మేము పోయిందే దానికండి, డాలర్లు సంపాదించడానికి, దాన్ని వదిలేయమంటారు ఏంటి అంటే, ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మీ పిల్లల కోసమే కదా. తర్వాత వాళ్ళని రుద్ది అనకంటే ఒక్క 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బ్రేక్ తీసుకొని వాళ్ళలే జీవితం లాగా మీరు ఎప్పుడైతే గడుపుతారో, సో ఒక ప్రపంచానికి ఒక సరికొత్త జ్ఞానాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారు, ఒక కొత్త సొసైటీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో యాజ్ ఏ మదర్, అందుకే తల్లే ప్రథమ గురువు. ఎందుకన్నారు తల్లికి ఆ పూజనీయ స్థానం ఎందుకు ఇచ్చారు అంటే, అది ఒక తల్లి చెయ్యగలదు. సో ఒక తల్లి అవ్వడము అనేది మనకి ఒక గొప్ప వరం అది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది, మేము ప్రిపేర్డ్ గా లేము, పిల్లలు వచ్చేసారు, వాళ్ళని ఎలా పెంచాలో తెలియలేదు, ఇలాంటి వర్డ్స్ అంటూ ఉంటారు మెడిటేషన్ లోకి రాకముందు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు కాబట్టి వాంటెడ్లీ వాళ్ళని ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేస్తారో, ఇది కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేయొచ్చండి. అంటే 2 కన్ఫ్యూజ్ అవుతున్నారేమో బహుశా. నేను లోపల ఉంటేనేమో నాకు నోట్స్ ఉండేది, బయటకు వచ్చేసాను. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనం అప్పుడు ఏం చేసేవాళ్ళము, ప్రెగ్నెంట్ గా ఉంటే చిన్నపిల్లల ఫొటోస్ పెట్టుకునే వాళ్ళం కదా ఇళ్లలో Yes. ప్రెగ్నెంట్ కాగానే. ఇప్పుడు మేమేం చెప్తామంటే, మీరు వాళ్ళకి ఏ లక్షణాలు కావాలో అవి రాసి పెట్టుకోండి. అంటే నువ్వు సచిన్ టెండూల్కర్ లాగా ఆడగలుగుతావు, సానియా మిర్జా లాగా టెన్నిస్ ఆడతావు, అబ్దుల్ కలాం లాగా ఆలోచించగలుగుతావు, గౌతమ బుద్ధుడి లాగా నిశ్శబ్దంగా ఉండగలుగుతావు, అబ్దుల్ కలాం లాగా ఆలోచిస్తావు. ఇలా మీరు ఒక రోల్ మోడల్స్ పెట్టుకొని అలా నువ్వు ఉండగలవు, నీకు అంత ఎనర్జీ ఉంది, ఒక ఆంజనేయ స్వామికి ఉన్నంత ఎనర్జీ నీలో ఉంది, నీ యొక్క ప్రాబ్లమ్స్, నీ హెల్త్ ఇష్యూస్ ఏవైనా నువ్వు తగ్గించుకోగలవు అనేవి ఎప్పుడైతే మీరు రాసి, మీకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీకు హాల్లో కానివ్వండి, కిచెన్ లో కానివ్వండి కనిపించేటట్టుగా పెట్టుకోండి. అలాంటి లక్షణాలు ఏ సోల్కి అయితే ఉంటుందో ఆ సోల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు పుట్టాక, వాళ్ళు వచ్చాక కాదు. సో అలా కూడా చేయొచ్చు. విజువల్ చార్ట్స్ అంటారు వాటిని. అలాంటి చార్ట్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు. అదొకటి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఏం చేయొచ్చు? సో ఈ కార్డ్స్ ఒకటి చూపిస్తూ ఉండొచ్చు. ఈ కార్డ్స్ ఎలా చూపించాలనేది బుక్ లో మీకు చాలా క్లియర్ గా ఇచ్చాము. ఆ కార్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి కొలతలతో ఉండాలి, ఎలాంటి లెటర్స్ రాయాలి, ఇవన్నీ నేను క్లాస్ లో చెప్పినా గుర్తుండవు. సో బుక్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే పీడిఎఫ్ తెలుగు వచ్చు అంటే నేను పీడిఎఫ్ పెట్టమంటే గ్రూప్ లో పెడతాను, అందరికి పంపించవచ్చు. సో దట్ దాంట్లో చాలా క్లియర్ గా ఇచ్చాము మేము. ఎందుకంటే అసలు ఎలా రాయాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎక్సర్సైజెస్ కూడా చాలా చిన్నప్పటి నుంచి ఒక 1 మంత్ నుంచే వాళ్ళ బాడీ బిల్డప్ అవ్వడానికి మనం రకరకాల ఎక్సర్సైజెస్ చేయించవచ్చు. ఎలాంటి ఎక్సర్సైజులు చేయించాలి, ఎలా చేయించాలి, దిండు మీద పడుకోబెట్టి ఎలా చేయించాలి, వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు కలిసి వాళ్ళని ఎలా ఎంజాయ్ చేస్తూ పెంచవచ్చు, ఇవన్నీ కూడా పిక్చరైజేషన్స్ తోటి ఇచ్చాం. కాబట్టి అలాంటివి మీరు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది. ఎందుకంటే చెప్తే అవి అర్థం కాదు, చూస్తే అర్థం అవుతుంది. సో మీకు కావాలంటే నేను గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టేస్తాను, అది పంపించేయండి గ్రూప్ లో. ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకి పంపించేసేయండి. లేదా నేను తెలుగులో ఈ 3 రోజులు టోటల్ గా ఆ బుక్ అంతా చదివేశాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు తెలుగు రావట్లేదు కదా. మా ఇంట్లోనే మా కోడలికి తెలుగు రాదు. సో అప్పుడు అనుకున్నాను, అరే నా ఇంట్లోనే తెలుగు రాకపోతే మరి వేరే పిల్లలు ఎలా,
అనేసి అప్పుడు ఒక 2-3 ఎపిసోడ్స్ నేను ఆ బుక్ మొత్తం చదివాను అనమాట. లేదంటే అది కూడా పెడతాను గ్రూప్లో, అది పంపించేయండి. సో దట్ వాళ్ళు వింటే చాలు, వాళ్ళకి తెలుగు అర్థమైతే చాలు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకేనా? యా. అండ్ ఇంకా ఈ ఏమన్నా బుక్ డౌట్? ఓన్లీ తెలుగులోనే ఉందా మేడం ఇప్పుడు మీరు రాసింది బుక్? యా, కన్నడలో కూడా ట్రాన్స్లేట్ అయిందమ్మా, ఇంకా ఇంగ్లీష్లో అవ్వలేదు. కన్నడలో ఒక మేడం ట్రాన్స్లేట్ చేసింది, హిందీలోకి ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కన్నడ ఏ PDF టెక్నాలజీతో చేయొచ్చట కదా? ఏం మేడం? అవునండి, ఏ టర్బోస్క్రైబ్ అన్నది టెక్నాలజీతో? ఏఐ టెక్నాలజీతో వీ కెన్ ట్రాన్స్లేట్ అండ్ ఆడియో కూడా వినొచ్చు. ఓకే ఓకే. నవేడేస్ వెరీ ఈజీ. అంటే అయితే ఒకసారి ట్రాన్స్లేట్ చేశాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమ్మన్ హ్యాస్ టు అది చదవాలి మనం. చదవాలి, అది కరెక్ట్ తెలుగు ఉందా రాదు, చూడాలి, చదివితే correct. ఎందుకంటే చేయాలి. ట్రాన్స్లేషన్లోని సమ్ టైమ్స్ ఆ ఒరిజినల్ భావం ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. Yes, yes. సో అందుకే నేను నిజంగా దాన్ని ఒక భయపడుతున్నాను, ఇంగ్లీష్ ఎందుకంటే వర్షనో వేరే వేరే లాంగ్వేజ్ వర్షనో చేసుకున్నప్పుడు ఏఐ ద్వారా ట్రాన్స్లేట్ చేసి చిన్నపాటి కరెక్షన్స్ మనం చేసుకుంటా అంటే ఆ భావం అది సరిగ్గా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా కొన్ని ఏరియాస్లో మిస్ అవుతుంటది. సో అది సో మనం కరెక్ట్ ఎవరైనా చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్ ఈజీగా అయిపోతుంది అది. ఎవరైనా నాకు అలా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు ఉంటే చెయ్యండి, నేను పీడిఎఫ్ పెడతాను ప్లస్ నేను రికార్డింగ్ చేస్తాం పెడతాను. మేడం, యా, చేయండి నేను అమ్మ. చేస్తాను. Yeah. సో ఇంగ్లీష్ లో చేయండి, అది చాలా మందికి, ఎందుకంటే మీ ఏజ్ వాళ్ళకి రావట్లేదు కదా. సో అవును, చాలా ఇప్పుడు మంది మేడం. పిల్లలకి అసలు ఇంత తెలుగు రాదు నాలెడ్జ్ ఈ సెషన్ కాబట్టి. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం తెలియకుండా పెంచాము. నేనైతే బ్యాక్ మీరు అన్నట్టుగా నాకు కూడా నీళ్ళు వచ్చేసినుండే కళ్ళలో నుండి. ఏంటి అసలు ఏం తెలియకుండా పెంచాము. అట్లీస్ట్ ఓకే అవునా? మా పిల్లలకైనా యూజ్ అవుతుంది ఈ నాలెడ్జ్ అని అదొక హ్యాపీనెస్. Yes. కాబట్టి నాకు అదొక్క హెల్ప్ చేయండి, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి నేను ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. అందుకు ఆ ఏ నాలెడ్జ్ కూడా అంతగా ఉండదు, తెలియదు నాకు. సో దట్ ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. సో దట్ మీకు చేస్తాను పెడతాను నేను. ఖచ్చితంగా. మీ దగ్గర సో కన్నడ PDF ఉన్నా షేర్ చేయండి స్వయంకి. యా, కన్నడ పీడిఎఫ్ నేను మేడం అడుగుతాను, ఒక మేడం ఉంటే ట్రాన్స్లేట్ యా చేశారు, నేను ఉంటే అడుగుతాను, యా పంపిస్తాను నేను. మా ఫ్యామిలీలో షేర్ చేసేదానికి. యా యా యా, ఓకే ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రెండ్స్, ఎవరైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి, నేను ఎట్ ద ఎండ్లో నేను తీసుకుంటాను. యా, ఇంకా 10 minutes టైం ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈచ్ మంత్ ఎవరైనా అడుగుతారా ఫ్రెండ్స్? రత్న గారు, ప్లీజ్ గో హెడ్. ఏం ఏమైనా ఉంటే లేదండి, హ్యాండ్ ఒక చిన్న వేసుకోండి. విషయము జస్ట్ ఇందాక మేడం చెప్పారు కదా, మ్మ్. అదే పడుకునే ముందు కానీ తెల్లవారి లేస్తున్న టైం కానీ అది మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఆ టైంలోని. మేడం అవును. చెప్పారు పిల్లలకి ఆ టైంలో మనం మా రికార్డెడ్ వర్షన్ ఇస్తే చాలా బాగా అర్థమవుతుందని. Yes, అఫ్కోర్స్ ఆ ఏజ్ ఈజ్ ఎ క్రూషియల్ ఏజ్, బట్ ఈవెన్ ఇప్పుడు మనకైనా తర్వాత అయినా సరే, ఇప్పుడు మనమైనా సరే ఆ టైము ఆల్ఫా స్టేట్లో అది మన మనస్సు అన్నది క్రిటికల్గా ఆలోచించే స్టేజ్ కాదు. సో అది yes. కొంచెం నిద్రావస్థ అనే ఏజ్ స్టెప్ దాంట్లో కాబట్టి రావాలి. వాట్ ఎవర్ Yes, సజెషన్స్ దే గో డైరెక్ట్లీ ఇన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్, yes, మన yes. చిత్తంలోకి డైరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. సో అందువల్ల చాలా మంది ఇక్కడ పేరెంట్స్ ఉండొచ్చు, అంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పెరిగిపోయారు పెద్ద అయిపోయారు అని చెప్పి ఓకే హౌ డు ఐ గివ్ అన్నది ఇట్ స్టిల్ వర్క్స్. మేబీ చిన్నపిల్లలకైతే చాలా ఎఫెక్టివ్గా ఇమీడియట్గా వర్కౌట్ అవుతుంది, బట్ మనకైనా ఈ ఏజ్లో అయినా ఏ ఏజ్లో అయినా సరే ఆ సజెషన్స్ ఆ టైంలో కానీ ఇచ్చుకోగలిగితే సెల్ఫ్ హిప్నాసిస్, దాన్ని సెల్ఫ్ హిప్నాసిస్ కూడా అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. Yes, ఎస్, yes. ఆ టైంలో చెప్పుకోగలిగితే మనకైనా లేదా రికార్డెడ్ వర్షన్ చేసి ఎవరికైనా చెప్పుకోగలిగినా అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఈజీగా జరుగుతుంది. జస్ట్ Yes, వాంట్ yes. టు షేర్ దట్. Yes. నేను అదే చెప్పబోతున్నాను. సెల్ఫ్ హిప్నసిస్ మనం కూడా రికార్డ్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. థాట్స్. మీరు ఎక్కడి నుంచి అండి రత్న గారు? నేను న్యూ జెర్సీ అండి. ఓ న్యూజెర్సీ రత్న, ఓకే మనం ఫ్రెండ్సే కదా. నేను అదర్ గ్రూప్స్ లో జాయిన్ అవుతుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు అది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ గో హెడ్. అయితే ఎవ్రీ మంత్ ఎలా పెంచాలి, ఎవ్రీ మంత్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే
ఫస్ట్ మంత్ లో ఉన్నప్పుడు ఎలాగా, థర్డ్ మంత్ లో అంటే ఉన్నప్పుడు యాక్చువల్ గా డే 1 నుంచి మీరు బోర్లా పడుకోబెట్టడం చేయొచ్చు. 15 డేస్ నుంచి స్విమ్మింగ్ నేర్పించవచ్చు. 1 మంత్ నుంచి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయించవచ్చు. ప్లస్ కార్డ్స్ చూపించడం కూడా చేయొచ్చు. రాగాలు వినిపించవచ్చు. మేజర్ గా ఏంటి అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు పొట్టకి పొట్ట మీద పిరమిడ్ క్యాప్ పెట్టేసి పొట్టకి ఇయర్ ఫోన్స్ పెట్టేసి మీరు రాగాలు వినిపించారనుకోండి, ఒక రాగం 1 మంత్ వినిపించాలి. వాళ్ళు పుట్టిన తర్వాత ఆ రాగాన్ని చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. అంటే మనకు ఒక 1 మంత్ పట్టే రాగం వాళ్ళు 2 days లో నేర్చుకుంటున్నారు. లేకపోతే వీణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఒక్కదాన్ని అంటే 100 నేర్పించడానికి ట్రై చేయకండి. ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు గనక వింటూ ఉంటే రెగ్యులర్ గా పుట్టిన తర్వాత వాళ్ళు చాలా ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తున్నారు. అది చాలా ఈజీ కదా. ఇంకా ఏంటంటే పడుకున్నప్పుడు పత్రిసార్ సిడీస్ పెట్టండి, వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ అలా వెళ్ళిపోతుంది. మనం పడుకున్నా కూడా పిల్ల వాళ్ళ లోపల అవేర్నెస్ గా ఉంటారు కదా, అందుకే కడుపుకి ఇయర్ ఫోన్స్ పెట్టమంటాం. పడుకున్నప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా మనం పిరమిడ్ క్యాప్ పెట్టుకొని పడుకోవడము. ఇంకొకటి ఏంటంటే మేజర్ గా నేను మర్చిపోయాను, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంట్లో పేరెంట్స్ గనక వెజిటేరియన్స్ అయి ఉండి ధ్యానులు అయి ఉంటే వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ధ్యానం చేస్తే చాలా ఈజీగా వితౌట్ మెడిసిన్ వాళ్ళు బయటకు రాగలుగుతారు. కాకపోతే మేజర్ గా ఏంటంటే ఇంట్లో ఇద్దరు వెజిటేరియన్స్ అయి ఉండాలి, అందరూ వెజిటేరియన్స్ అయి ఉండాలి, మెడిటేటర్స్ అయి ఉండాలి. ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, చుట్టూ కూర్చొని మధ్యలో బేబీని పడుకోబెట్టేసి ధ్యానం చేస్తే చాలా ఈజీగా రికవరీ అవుతున్నారు వాళ్ళు. దిస్ ఈస్ ద సింపుల్ టెక్నిక్. అదొకటి కూడా ప్రాక్టీస్ జస్ట్ చేయండి. మామ్ ఒకరు, జస్ట్ అమ్మ ఒకరు మెడిటేటర్ అయితే ఇలా చేస్తే వర్కౌట్ అయ్యలేదా? చాలా ఈజీగా అంటే అందరూ, లేదంటే ఓన్లీ మదర్ అయినా పర్లేదు, బట్ అందరూ అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక్కళ్ళని ఫైట్ చేసింది ఎలా ఉంటది, అందరం కలిసి ఎనర్జీ ఎలా ఉంటది, డిఫరెన్స్ ఉంటుంది కదా. కాదు, అంటే జస్ట్ క్వశ్చన్, అంటే అలా అనిపించింది. ఇప్పుడు మా ఇంట్లోనే కానీ మేమంతా అందరూ మెడిటేటర్స్ కాదు, దానికేనే అడిగాను. అప్పుడు మీరు ఒక్కరైనా ప్రాక్టీస్ చేయొచ్చు మేడం. ఒకవేళ అందరు మెడిటేటర్స్ అయితే మెడిసిన్ చాలా తక్కువ వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఒక్కరే అయితే మేబీ వాడాల్సి రావచ్చేమో, అది నాకు తెలియదు. ఇక్కడ మాకేంటంటే చాలా వరకు ఫ్యామిలీస్ డైవర్ట్ అయిపోయాం. కాబట్టి మేమేం చేస్తాం, మా కొడుకులు కోడళ్ళు మా వారు అందరం మెడిటేటర్సే. కాబట్టి పిల్లలకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మధ్యలో పడుకోబెట్టేసి ధ్యానం చేయడం అలా చేసామనుకోండి, చాలా ఈజీగా వాళ్ళు రికవరీ అవుతారు. లేదంటే తల్లి ఖచ్చితంగా ప్రతిరోజు ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేస్తూ ఆ టైంలో వాళ్ళకి పాలిచ్చే టైంలో మంచి మంచి అఫర్మేషన్స్ చెప్తూ, నువ్వు చాలా బలం ఉంది, నువ్వు చాలా ఈజీగా నీ హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకో, అంటే అసలుకి నువ్వు ఆరోగ్యంగా ఉండే శక్తి నీలో ఉంది, అలాంటి సజెషన్స్ మీరు ఇచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు ఈజీగా. సరే ఏమైంది, మా అక్కయ్య వాళ్ళ మనవడికి బాగా ఆయాసం అనమాట. రాత్రి 9:30 అయిపోయినప్పుడు నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో మా ఇంట్లో అందరం మెడిటేటర్స్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు బాగా ఆయాసపడుతున్నాడు, తీసుకెళ్లి నెబులైజర్ పెట్టించాలేమో అని అనుకున్నాము. బయట చూస్తే వర్షం వస్తుంది. సరే అందరికి చెప్పడం కాదు, మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరం చుట్టూ కూర్చొని వాడికి సజెషన్స్ ఇస్తూ ఒక 1 hour or 2 hours అలా ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో సజెషన్స్ ఇస్తూ వెళ్ళాము. మార్నింగ్ కల్లా వాడు చాలా క్లియర్ అయిపోయాడు. మనం నెబులైజర్ పెట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎంత క్లియర్ అవుతారో అంత క్లియర్ అయిపోయాడు అన్నమాట. సో అప్పుడు నాకే వండర్ అనిపించింది, ఇంత ఈజీనా, అరే ప్రతి దానికి ఎందుకు కంగారు పడాలి, చాలా ఈజియెస్ట్ వేస్ ఉన్నాయి కదా. అటు అది తలపెట్టేసి డోరేసి నాది బాటిల్ అది తీసుకో. సో చాలా ఈజీ అన్నమాట. విత్ త్రూ మెడిటేషన్, వెజిటేరియనిజం మనం సాధించలేనిది ఏది లేదండి. ఈ 2 ఉంటే చాలు, ఇవి ఒక ఆయుధాలు. సో కాకపోతే చెప్తున్నాను కదా, నో సండేస్ నో హాలిడేస్, అది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి. బాగుంది మేడం కాన్సెప్ట్, నో సండేస్ నో హాలిడేస్. లేకపోతే ఏం చెప్తారు, ఈ రోజు పండగ వచ్చిందండి, ఈ రోజు ఆఫీస్ లో పని ఎక్కువ ఉంది, ఈ రోజు పిల్లల బర్త్డే వచ్చింది, మనకు లిస్ట్ చాలా ఉంటది, ఎస్కేపింగ్ లిస్ట్. కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నాలు చెయ్యకండి. మంచి మార్గంలోకి వచ్చారు, కరెక్ట్ ఏజ్ లో వచ్చారు. సో దీన్ని కంటిన్యూ చేయండి. మీరు అంటే ఒక్క దీపం వెలిగితే 100 దీపాలను ఎలా వెలిగిస్తుందో, తల్లి ఒక్కటి ధ్యానం అయితే పిల్లల్లో మొత్తం ఫ్యామిలీలో అద్భుతమైన చేంజెస్. ఎందుకంటే మనలో కోపం తగ్గుతుంది, సహనం పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది, ప్రేమతత్వం పెరుగుతుంది. సో దట్ పిల్లలు ఆటోమేటిక్ గా అలా ట్యూన్ అయిపోతారు. మీరు కోపంగా ఉన్నారనుకోండి,
వాళ్ళు ఎలా అవుతారు? సో మనం శాంతంగా ఉంటే వాళ్ళు ఎలా అవుతారు? దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రపంచం ఎప్పుడు మారదండి, మనం మారాలి. మనం మారాలి అంటే ధ్యానం చాలా రైట్ వే అన్నమాట. మనం ఏం చేస్తామంటే పిల్లలు గొడవ చేస్తున్నారు, మా ఆయన వినట్లేడు, అత్తగారు వినట్లేదు, పక్కింటి వాళ్ళు వినట్లేదు, ప్రపంచం వినట్లేదు, వాళ్ళని మార్చాలి వీళ్ళని మార్చాలి. ఎవరిని మార్చలేం ఫ్రెండ్స్. మారాల్సింది ఎవరు అంటే మనమే మారాలి. మనం మారాలి. సృష్టి మారదు, మీ దృష్టి మారాలి. మారాలి అంటే బయట దృష్టిని వదిలేసి ఇన్నర్లోకి జర్నీ చేయాలి. చేసినప్పుడే చేంజెస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఓకే, మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఉన్నారా? చాలా అద్భుతంగా ఉంది మేడం. అసలు ఈ నాలెడ్జ్ మాకు మేము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ తెలిస్తే ఎంత అద్భుతంగా ఉండేదని అనిపిస్తుంది నాకైతే సెషన్ విన్నాక. కాకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా మేడం. మన నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. నేను ఇది చదివినప్పుడు, ఇది రాస్తున్నప్పుడు ఏడిస్తే మా బాబు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, వాడు ఏమన్నాడంటే ఒక డైలాగ్ కొట్టాడు, మమ్మీ మా పిల్లల్ని నీకు ఇస్తాము, నువ్వు ఇలా పెంచు అని చెప్పాడు. అదే అనుకుంటున్నా మేడం, మేము మా పిల్లలకి ఇదంతా చేయాలి. మేము అమ్మమ్మలు అయినప్పుడు ఇదంతా యూజ్ చేయాలి, ఈ నాలెడ్జ్ యా, అంతా. ప్రాక్టీస్ చేయాలి. చాలా చాలా హ్యాపీగా ఉంటది. అంటే కొన్ని చెయ్యొచ్చు కదా, అన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు స్విమ్మింగ్ అంటే అందరూ భయపడతారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి, ఆ పిల్లలు ఒప్పుకోవాలి, అదంతా ఉంటది కదా. కానీ బోర్ల పడుకోబెట్టడము, కార్డ్స్ చూపించడము, సజెషన్స్ ఇవ్వడము, మెడిటేషన్ చేయడము, ఆ శాకాహారం తినడం, ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో అన్ని చేయలేకపోవచ్చు, కానీ కొన్ని చేసినా కూడా రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఇదంతా అసలు ఇవాళ మీరు ఇచ్చిన జ్ఞానం మాత్రం నిజంగా అద్భుతంగా ఉండేది. నాకైతే ఈ నాలెడ్జ్ అంతా తెలియదు. నేను అంటే అప్పుడప్పుడు సూపర్ కిడ్స్ అని టీవీలో అలా ఇలా చూస్తాను. వాళ్ళంతా స్పెషల్ కేటగిరీ, వాళ్ళంతా కాదు. అలా పుట్టారు అని అనుక అందరిని ఇలా ట్రైనింగ్ ఇచ్చి సూపర్ కిడ్స్ లాగా మార్చొచ్చు అనే విషయం నాకు తెలియదు మేడం. అసలు నిజంగా ఇది మాత్రం త్రూ ట్రైనింగ్, ఎంతోమందికి ఓన్లీ యూజ్ అవుతుంది. ట్రైనింగ్. ఎస్, ట్రైనింగ్ ట్రైనింగ్. అది. యా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు అలా మనము ఆ పిల్లలని ప్రపంచానికి పరిచయం చేయకూడదు. అవసరం లేదు, మన పిల్లల నాలెడ్జ్ ఏందో మనకు తెలిస్తే చాలు. అందుకే మేము ఎవరము ప్రపంచం ముందు మా పిల్లలు తీసుకురాం. ఎందుకంటే వాళ్ళు షో పీసెస్ కాదు కదా. సో అక్కడ మళ్ళీ వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది. మనకి తెలిస్తే చాలు వాడు డెవలప్ అవుతున్నాడా లేదా అనేది. అందుకే ఇక్కడ ఈ సొసైటీలో చాలా మంది పిల్లల్ని అలా పెంచుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రికార్డ్స్ చేయడము, బయట పెట్టడము, వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందని, సూపర్ కిడ్స్ అని ఇలాంటివి ఎప్పుడు మేము చెయ్యము, వద్దని చెప్తాము. ఎందుకంటే అక్కడ ఆగిపోతారు వాళ్ళు. మనకు కావాల్సింది వాళ్ళ గ్రోత్ కానీ పాపులారిటీ కాదు కదా. ఎస్, బయట ప్రపంచంలో పాపులారిటీ కావాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు కొంతమంది, కానీ అది ఓన్లీ ట్రైనింగ్ అంతే. బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది. ఇన్ఫర్మేషనే కాదు, ఈ పాయింట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే అది షో ఆఫ్ లాగా ఉంటుంది, కాంపిటీషన్ లాగా. ఒకసారి ఇంకా అంటే చెప్పడం చూడండి, మొదలు వాళ్ళకి పెడితే ఏమవుతుంది అంటే ఎవరన్నా రాగానే మనం చెప్తాం రైమ్స్ పాడు, డాన్స్ చెయ్యి అంటే వాళ్ళు 2 సార్లు చేస్తారు, 3వ సారి వినరు. విననప్పుడు షో వెంటనే అంతా మనకు ఒక ఈగో హర్ట్ అయిపోతుంది. అరే నేను చెప్తే వినవు, వాళ్ళు వచ్చినప్పుడు చెయ్యవని కోపం వచ్చేస్తుంది. అసలు అవన్నీ అవసరమా అంటారు. నేను మీ పిల్లలేం షో పీసెస్ కాదు కదా, ఎందుకు వాళ్ళందరి ముందు మీరు ఎందుకు ఎగ్జిబిషన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు? అవసరం లేదు. వాళ్ళకి ఏం తెలుసో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు సరదాగా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. చాలా మంది పేరెంట్స్ ఇదే చేస్తారు. ఒక 4 రైమ్స్ రాగానే ఇంటికి ఎంత మంది వస్తే అంతమంది ముందు ఆ రైమ్స్ పాడిచ్చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. నేను అంటాను, వాళ్ళని స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ ఇష్టం వస్తే పాడనివ్వండి, లేదు కామ్ గా ఉండనివ్వండి. మీ మూడ్స్ చేంజ్ అవ్వకూడదు, దాంతో మీరు వాళ్ళతో బిహేవియర్ చేంజ్ అవ్వకూడదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ దివ్య గారు బ్యూటిఫుల్ అండ్ చిత్ర గారు సెషన్. ఫర్ కమింగ్ ఆన్ ద కెమెరా. బ్యూటిఫుల్ సెషన్. బ్యూటిఫుల్ సెషన్. ఐ విష్ ఐ న్యూ దిస్ మచ్ ఎర్లియర్. ముందే తెలుసుంటే బాగుండేది, బట్ ఇట్స్ లేట్. బట్ నాకు ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ హిప్నాసిస్ ఒకటి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. 10+ years వాళ్ళకి ఇంకేమన్నా ఉన్నాయా? బికాజ్ ఐ ఫేస్డ్ అవుట్ దట్ ఏజ్ ఆఫ్ 10+ years వాళ్ళంటే ఇంకొక సెషన్ నేను తీసుకుంటానమ్మా. నేను పరిపూర్ణ విద్య అని ఒక బుక్ రాశాను. సో దట్ అది మళ్ళీ ఒకసారి నేను చదివితే గానీ దాంట్లో పాయింట్స్ అన్ని నేను చెప్పగలుగుతాను.
ఓకే, ఓకే. అయితే ఇంకో అదొక సెషన్ సెషన్ పెడదాం మళ్ళీ. మేడం. అయితే 10 to 12 ఇయర్స్ కిడ్స్ కి ఇంకొక సెషన్ విల్ ప్లాన్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అదే చెప్పాను థ్యాంక్ యూ కదా, దివ్య నా గారు ఫర్ బుక్స్ ఎలా ఆస్కింగ్ క్వశ్చన్. వచ్చాయంటే లైఫ్ లో అన్ని స్టేజెస్ లో బుక్స్ వచ్చేసాయి నా ద్వారా. ప్రెగ్నెంట్ వావ్. నుంచి 4 years వరకు, 10 years వరకు ఒక బుక్, 10 to ఓకే. బిఫోర్ జాబ్ వరకు ఒక బుక్, అండ్ ఫైనల్ గా ఏంటి అంటే మరణం అంటే ఏంటి అనేది ఒక బుక్. అసలు మరణాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఆఫ్టర్ మరణం ఏముంటుంది, దానిలో కూడా చాలా మందికి బ్లాక్స్ ఏర్పడతాయి. సో అసలుకి పిల్లల్లో ఎలా బ్లాక్స్ ఏర్పడతాయి, దాంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఇలా సముద్రం అంత నాలెడ్జ్ ఉంది. సో అప్పుడప్పుడు తెలుసుకుందాం, మీరు టైం ఉన్నప్పుడు మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకే, షూర్ మేడం, షూర్. మీరు అవైలబుల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా సెషన్స్ పెడదాం. అండ్ దివ్య గారు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇంకొక సెషన్ మనకి ప్లాన్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ ద యా కెమెరా. ఎక్కడి నుంచి అండి మీరు? ఓ దివ్య. రాలే. యా ఓకే దివ్య. మొన్న ఓకే, మాట్లాడాను నైస్ టు లాస్ట్ సీ యూ. వీక్. ఓకే, థ్యాంక్ యూ. యా కానీ ఒక థ్యాంక్ యూ పాయింట్ సాయం గారు. మన అందరం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్య గారు. ఒక థ్యాంక్ యూ పాయింట్ ధనలక్ష్మి మేడం. బాగుందండి ఇప్పుడు చెప్పింది కూడా. మేడం అన్నారు కదా, మనం ఏం చేయకూడదో చెప్పకుండా ఏం చెయ్యాలో చెప్పాలని. నాకైతే అది నచ్చింది. మేబీ నేను కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి. మా అమ్మాయిలు మా పిల్లలు పెద్దవాళ్ళే. బట్ చాలా ఇట్స్ వరకు నాట్ లైక్, ఐ పేరెంట్స్ థింక్ చేసేది చిన్న mistake పిల్లలే అని అదేనమ్మా. కాదు, మేడం చెప్పిన వాటిలో చాలా పాయింట్స్ మనం ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చునేమో నాకు అనిపిస్తుంది. అంటే చేయొచ్చు మేడం. అంటే మన పిల్లలతోనే కాదు, ఎవరితోనైనా సరే. ఐ లైక్ ద పాయింట్ వాట్ మేడం సెడ్. అంటే ఎవరితోనైనా ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆ ప్రాసెస్కి వెళ్ళే కన్నా మనకి ఏది కావాలో అదే చెప్తే సరిపోతుంది. ఎప్పటికప్పటికి వాళ్ళ మనసులో ఇంకుతుంది కదా. అట్లీస్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు 10 సార్లకి చెయ్యాలో నాకు అదే చెప్పాలండి అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడైతే. మేడం, యా, వెరీ వెల్ పాయింట్, వెల్ సెడ్. యాక్చువల్లీ దట్ పాయింట్ బాగుంది. ఓకే అండి, ఎందుకు మరి చేయాలో చెప్పాలి వద్దాము. అంటున్నారు మేడం. ఎందుకు చేయాలో చెప్పాలంట. ఏం చేయాలి, యా, ఏం చేయాలి, ఎందుకు ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి క్వశ్చన్ రీజన్. ఏమొస్తుంది పిల్లలకు ఫస్ట్ అంటే అసలు ఎందుకు చెయ్యాలి, మనం అది చెప్పాం, చెయ్యి చెయ్యి చెయ్యి. అసలు ఎందుకు చెయ్యాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు కదా. దట్ ఈస్ ట్రూ. బాగుంది మేడం మీ సెషన్. లైక్ కమ్ అప్ విత్ మోర్ సెషన్స్ అండ్ అడ్వైజర్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ అమ్మా. కర్తాల నుంచి ఎనర్జీస్ ఫ్రెండ్స్ కర్తాల్లో ఉన్నారు మేడం. అక్కడ నుంచి మనకి ఎనర్జీస్ వస్తున్నాయి. శివ పిరమిడ్ నుంచి, మహాశివ పిరమిడ్ నుంచి. ఒక్కసారి సమ్మరైజ్ చేయాలంటే 4 years కిడ్స్ కి, 4 years ఉన్న కిడ్స్ కి మేడం ఏమన్నారంటే ఎన్ని లాంగ్వేజెస్ అన్నా నేర్పించవచ్చు. వాళ్ళకి ఎన్నో లాంగ్వేజెస్ 4 years నేర్చుకుంటారు. లోపు 4 లోపు. years లోపు ఉన్న కిడ్స్ 10 లాంగ్వేజెస్ నేర్పించవచ్చు. 10 లాంగ్వేజెస్ నేర్పించవచ్చు అన్నారు కదా. ఓకే, 10 లాంగ్వేజెస్ నేర్పించవచ్చు అన్నారు. 7 years లోపు థర్డ్ ఐ ఉంటది. అది యాక్టివేట్ చేసుకోవచ్చు ఉపనయనము అవన్నీ చేసినప్పుడు. దాని ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ క్రాలింగ్ 10 to 15 days లోపే క్రాలింగ్ నేర్పించేసేయచ్చు అంట కిడ్స్ కి. 12 hours క్రాలింగ్ అనేది 12 12 hours నుంచి స్టార్ట్ 10 to చేయొచ్చు. 15 days తర్వాత స్విమ్మింగ్, దట్ ఈస్ స్విమ్మింగ్. 15 days కి స్విమ్మింగ్ స్టార్ట్ చేయొచ్చు. 3 to 4 Yeah. months లో స్విమ్మింగ్ నేర్చేసుకుంటారు నేర్పిస్తే. అండ్ క్రాలింగ్ మ్యాట్స్ ఒకటి యూజ్ చేయమన్నారు. క్రాలింగ్ మ్యాట్స్ యూజ్ చేసి ఒక హ్యాండ్ ఒక సపోర్ట్ ఇచ్చి చేస్తే వాళ్ళు క్రాలింగ్ చేసేస్తారని అన్నారు. ఓకే, 1 minute కంటే ప్రెగ్నెంట్ గా ఎక్కువ ఉన్నప్పుడు ఉంచొద్దు. మేడం 1 minute కంటే ఎక్కువ ఉంచొద్దు. 1 minute కంటే ఎక్కువ ఉంచొద్దు. 1 minute కంటే ఎక్కువ ఉంచొద్దు. అండ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా 4th month నుంచే బేబీతో కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళకి అన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనం ఎక్కడ వెళ్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఎలాంటి బుక్స్ అన్ని కూడా కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళకి అప్పటి నుంచే నేర్పించేస్తూ ఉండొచ్చు అనమాట. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 4th month గా ఉన్నప్పటి నుండే. సో పడుకున్నప్పుడు కూడా ఎవరైనా సరే స్లీపింగ్ నేను ఇచ్చే సజెషన్స్. సజెషన్ ఏంటంటే మీరు ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ వీడియో తీరిగ్గా విని నోట్ చేసుకోండి. మొత్తం అంతా విని ఎందుకంటే note మనం చేసుకోండి. ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఇది పిల్లల విషయం. Yeah, కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియో తీరిగ్గా ఉన్నప్పుడు విని మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. సో దట్ ఈజీగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు ఎవరికైనా. ఎస్ మ్యామ్. Okay. విద్యా గారు విద్యా గారు ఒక క్వశ్చన్ ఉందంటండి. మ్యామ్ అన్ని తొందరగా నమస్కారం మ్యామ్. మ్యామ్ Yeah. అన్ని తొందరగా నేర్పిస్తే ప్యూబర్టీ కూడా తొందరగా వస్తుందా, కొంచెం లేట్ చేసుకోవచ్చు, అది చెప్పారు. ఏంటన్నారు, నా క్వశ్చన్ అర్థం అవ్వాలి. The kids, girls are getting matured very early stages. Yes, So yes. ఇవన్నీ తొందరగా వేస్తే the maturity also goes so fast and everything goes fast. లేదమ్మా, అది నాలెడ్జ్ కి సంబంధించింది, ఇది బాడీకి సంబంధించింది. ఇది ఎందుకు వస్తుంది అనేది కూడా ఒక క్లాస్ ఉంటుంది దానికి.
అసలు మెచ్యూరిటీలో ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు, అసలు మెచ్యూరిటీ అంటే ఏంటి, ఆ టైంలో మనం పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు వాళ్ళకి ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు, వాళ్ళకి బ్లీడింగ్ ఎందుకు ఎక్కువ అవుతుంది, దాని టైమింగ్స్ ఏంది, ఇదంతా ఒక సెషన్ ఉంటుంది. సో అది కూడా ఒక సెషన్ చేసుకుందాము టైం ఉంటే మీకు. సో దట్ నేను చెప్పేది ఏంటంటే దట్ ఈస్ బాడీ వర్షన్, దిస్ ఈజ్ మైండ్ వర్షన్. Okay, ma'am. Thank you. యా, ఓకే. 4 words kids చెప్పాలా అంటే అంటారు కదా. కెన్ యూ టెల్ మీ వన్స్ మోర్? ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్. అదేమో 4 words kids చెప్పాలా అంటే అంటారు చెప్పొద్దు కదా. 4 words అని చెప్పాను. 4 words 4 sentences నాకు తెలీదు అంటే మీరు యా, చెప్పారు. అవేంటి అంటే అదే ఇప్పుడు మీకు ఏదైనా కిడ్స్ లో ప్రాబ్లం ఉంది అంటే ఓకే. అది దానికి సంబంధించింది మీకు మీరు పాజిటివ్ గా ఉండాలి. ఎక్కువ సమ్మరీ లాగా కాకుండా 2-3 సెంటెన్సెస్ లో షార్ట్ గా ఉండాలి, రైట్ వేలో చెప్పాలి, స్వీట్ గా ఉండాలి. అంటే చెప్పే విధానం కూడా గొంతులో తిట్టని పోరా గాడిది కొడక అంటే ఎలా ఉంటది, తిట్టని పోరా గాడిది కొడక అంటే ఎలా ఉంటది. సో డిఫరెన్స్ ఉంటది కదా. సో అంత Yeah. స్లోగా అంత మీరు మెడిటేషన్ చేసి అప్పుడు మీరు రికార్డ్ చేసి అలా చెప్పండి. అంటే మీ గొంతులో ఆ వాయిస్ లో వాళ్ళకి అది మెస్పరైజింగ్ రావాలి పిల్లలకి. ఓకే. ఒక తల్లికి మాత్రమే అది చేయగలదు, ఇంకా ప్రపంచంలో ఎవరూ అది చేయలేరు. కాబట్టి Sure. ఆ ఆర్తితో చెప్పాలి. అంటే చెప్పే విధానం ఎలా ఉండాలి అంటే అరే చెప్పింది అంటే యూ హ్యావ్ టు లిజన్ అనే విధంగా ఉండాలన్నమాట. సో అప్పుడు డెఫినెట్ గా మీరు మెడిటేషన్ చేసి ఆలోచించి రాసుకొని దిస్ ఇస్ ద రైట్ సజెషనా కాదా అని ఎవరినైనా అడిగి అప్పుడు మీరు ఆ సజెషన్స్ ఇవ్వండి. మీ ప్రాబ్లం ఏంటి, మీ సజెషన్ ఏంటి, నాకు మెసేజ్ చేసినా కూడా నేను రైటా రాంగ్ అనేది నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. సో దట్ దాన్ని ఫాలో అవ్వచ్చు. యా, మా కిడ్స్ అంతా పెద్దోళ్ళు అయిపోయిండారండి. ఎవరికైనా కూడా అంటే ఈ రికార్డ్ ఎవరికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వినొచ్చు. Sure. సో దట్ అప్పుడు వాళ్ళకి ఒకవేళ డౌట్ వచ్చినా కూడా నేను ఇదే చెప్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ మేడం. నాగరత్న Thank ఆంటీ you, మీరు ma'am. మాట్లాడతారా? ఆ, ఒక ఆంటీ మాట్లాడతారా మేడం? ఒక్క నిమిషం. యా ఒక మాట్లాడండి, ఎక్స్పీరియన్స్ పర్లేదు చెప్పాలండి పర్లేదు. నాది. Yeah. హాయ్ అమ్మా. మా చెప్పండి అమ్మా. నా మనవడు 2-3 months ఉన్నప్పుడు డైపర్ చేంజ్ చేయాల్సి వచ్చేది కదా. అయితే వాడిని అప్ 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 అని అంటుంటే 4-5 సార్లు వాడు కాళ్ళు పైకెత్తేవాడండి. ఎస్ ఎస్ మేడం, దట్ ఈస్ ద రైట్ వే. ఉమ్, అట్లా మళ్ళీ చేస్తారమ్మా. వాడికి కొంచెం వాళ్ళకి అన్ని తెలుసు అనే చిన్న విషయం మనకు తెలియదు. correct అండి. చాలా స్మాల్ థింగ్. వాళ్ళకి అన్ని తెలుసు, మనకు తెలియదు వాళ్ళకి తెలుసు అనే విషయం. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు అని మనమే అనేసుకుంటున్నాం బుద్ధి లేకుండా, కానీ వాళ్ళకి అన్ని తెలుసు. మళ్ళీ వాడికి మాటలు కూడా కొంచెం లేటుగా రావు. వచ్చినాయి. ఎస్ అయితే నేను నా దగ్గర పడుకోబెట్టుకొని రోజు రాత్రంతా కూడా 3-4 times రుద్రం రిపీట్ చేసేదాన్ని ఓ ఫోన్లో. ఎస్ అది మిరకిల్ అండి. 41 days నేను నా దగ్గరే పడుకోబెట్టి చేయించాను. తర్వాత వాళ్ళు different. అడిగినా కూడా నేను ఇట్లా ఉంది అని అంటే నేను ఇవ్వను, 41 days తర్వాత మీ దగ్గర పెట్టుకోండి అని అంటే ఒక 1 week 10 days తర్వాత వాడు చిన్నగా మాట్లాడి బయటకు తీసుకెళ్ళినప్పుడు స్కూల్ బస్ కూబా గుడ్ జాబ్ అంటే గుడ్ జాబ్ అని అంటే చీచా అట్లా మాట్లాడేవాడు. ఇక అట్లా పికప్ అయిపోయింది. నిజంగా ఒక్కటే అండి అమ్మా, మిరకల్స్ మనకి ఓపిక ఉండాలి. పిల్లల్ని పెంచాలి అంటే ఓపిక ఉండాలి అంతే. ఎస్ మేడం, నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇందాక చెప్పండి. మేడం చెప్పినట్టే మా బేబీ ఇప్పుడు 7 months అన్నమాట. యాక్చువల్లీ న్యూ బోర్న్ ఉన్నప్పుడే పుట్టిన ఒక 1 week నాకు తెలిసి తను మిల్క్ కోసమని ఇంగే అని పిలిచేవాడు అనమాట. ఓకే. ఇంగే నాకు అర్థం కాకపోతుండే, కానీ మా మదర్ ఫైండ్ అవుట్ చేశారనమాట. ఓకే. చూడు తను పాల కోసం ఇంగే అన్న వర్డ్ యూజ్ చేసిండు, ఆకలి వేస్తే ఇంగే అంటాడు అనమాట. అంటే అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా ఆకలి వేస్తే పాల కోసం ఇంగే అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే అమ్మా, సారీ నేను బయట ఉన్నాను కదా, లంచ్ డిన్నర్ మేడం వెళ్ళాలి. ఓకే, మనం నెక్స్ట్ టైం ఇంకోసారి మళ్ళీ సెషన్ మళ్ళీ పెడదాం. ఇంకొకసారి మణిగారికి కలుద్దాం Thank మేడం. అండ్ మణిగారికి Thank థ్యాంక్ యూ. you, ma'am. Thank మణిగారి you. ద్వారా మీరు మాకు Thank you, పరిచయం madam. అయ్యారు. I really want to ma'am. thank Thank Mani you. garu. Thank you. Thank you so Thank much, you. madam, for wonderful session. Prasanna Lakshmi Yeah, garu. thank you అమ్మా. Thank you. Bye. Bye. Good night. Bye. Good day. Yeah. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సెషన్. థ్యాంక్ యూ. Thank you, Rashmi garu.